మోటో ఎలా వచ్చిందండి? ఇది నవల రాయాలి అనేటువంటి కార్యక్రమం. వీఆర్ నాట్ ఇంటూ ది యాక్చువల్ డ్రామా ఆఫ్ ఇట్ అనేది కేవలం రివ్యూవర్స్‌కి మాత్రమే పరిమితమై రివ్యూ లేదు. ఫేస్బుక్లో ప్రతివాడు ఒక క్రిటిక్ సినిమా అనేది జనాలు ఇంకా కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత కష్టపడైనా సరే సాఫ్ట్వేర్లు తయారు చేయి, సినిమాలు దిగి, మ్యూజిక్ తయారు చేయి, బట్ నాకు ఫ్రీగా. సినిమా బాగోకపోతే ఫ్లాప్ అవ్వడం అనేది ఎప్పుడూ లేదు సార్, వీఆర్ నాట్ టోటలీ. ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నటువంటి ప్రేక్షకుడు ఫిజికల్గా వెతుకుతున్నారు. ఇప్పుడు ఫుడ్ దగ్గర నుంచి మేజర్ రెవెన్యూ వస్తుంది. నెలకు ఒక పెద్ద హీరో సినిమా ఉండేది. రెండోది వేరే ప్లాట్ఫామ్ లేదు సినిమాకి. టికెట్ నుంచి వాళ్ళకి వచ్చేమని ఏ విధంగా సార్ చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారినాయి. అక్కడి నుంచి మొదలైంది పతనం. దీనికి యాక్చువల్గా నేను ₹50 టికెట్తో ఈ ఐబొమ్మని సపోర్ట్ చేసిన వాళ్ళలో 75% అక్కడి నుంచే వస్తారు సార్. వీళ్ళు ఏదో సినిమా ఉచితంగా చూస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దీనిలో 70-75% ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం. నిజానికి కమల్ హాసన్ విశ్వరూపం టైంలో ఇలాంటి ఆలోచన చేశారు. మీరు జెన్యూన్ కంటెంట్ని జెన్యూన్ స్పేస్లో కన్జ్యూమ్ చేయండి. మీరు నేరస్తులు కావద్దు. వీళ్ళందరూ కూడా తొడగొట్టి రక్తాల సినిమాలే కాకుండా దే హావ్ డన్ సమ్ ప్రాపర్ మీనింగ్ఫుల్ సినిమా. ఒక రకంగా అభిమానుల్ని కోసుకు తింటున్నారు. ఈవెంట్కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి దాని హక్కులు అమ్ముకోవడంతో కొబ్బరికాయ కొట్టచ్చు వ్యాపారానికి. ఫైనల్లీ మీకు ఇది కూడా కాదు, బేసిక్గా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే ఫ్రీ కంటెంట్ ఇవ్వాలి. మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయండి ఇండస్ట్రీలో. రాజమౌళి ఒక బాహుబలి తీశాడు అనుకోండి, సో నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు డూ దట్ అని అనిపిస్తుంది నాకు. దానిలో కొంచెం హిందుత్వ ఉండాలి. దాన్ని మార్కెట్ కోసం వాడటం అనేది మార్కెట్ కోసం. సినీ రాబిన్ హుడ్స్ అనే ఒక నవల ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. ఈ నవల నేపథ్యంలో ఈ నవల రచయితతో మనం మాట్లాడదాం. రాజు గారు, ఎలా అసలు మీకు మోటో ఎలా వచ్చిందండి? ఇది నవల రాయాలి అనేటువంటి కార్యక్రమం ఎలా ఆలోచన మొదలైంది అసలు మీకు? సార్, అంటే ఈ ఇష్యూ గురించిన అవగాహన, అంటే నేను 30 ఏళ్ళు అవుతుంది సార్ ఈ ఇయర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి. అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టాను. నవ్వు 30 ఏళ్ళు ఇప్పటికీ. సో ఈ 30 ఏళ్లలో పైరసీని వేరు ఫామ్స్లో ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాను. అవును, సీడీల నుంచి మనం సీడీలు, ఈవెన్ దాని ముందు VHS పైరసీ ఉండేది, క్యాసెట్ పైరసీ అంతే కూడా. సో మధ్యలో కొన్నాళ్ల పాటు బహుశా టెక్నాలజీ డిజిటల్ దీన్ని కొంచెం రాబస్ట్గా తయారు చేయటం వల్ల కొంచెం తగ్గింది అనుకోవచ్చు. అదే ఆ టైంలో ఏమైందంటే వీళ్ళు క్యామ్కార్డర్ తోటి రికార్డ్ చేసి క్వాలిటీ లేని వీటిని ఏదో ఇచ్చారు, సీడీల్లో ఇచ్చారు. రెండోది ఇంకొక ప్రాబ్లం ఉండేదండి ఆ రోజుల్లో. మీరు అంటే VHS రోజుల నుంచి పైరసీ వచ్చింది. అంటే థియేటర్కి ఆల్టర్నేటివ్గా టీవీ ఎమర్జ్ అవుతున్న టైం. కరెక్ట్. పర్టికులర్గా 85 నుంచి మనకి టీవీలు ఇంటింటికి వచ్చేసినాయి. అవును సార్. అదే టైంలో వీడియో పార్లర్లు వెలిసినాయి. వాళ్ళు అంటే రోజు నైటు ఒక కొత్త సినిమా థియేటర్లో ఆడుతున్న సినిమా పైరేటెడ్ క్యాసెట్, దాంతోపాటు అవి ప్లేయర్ కూడా ఇచ్చేవాళ్ళు. గీతలు ఉండేవి గోలగోలగా. అవును, అది పట్టుకొచ్చి ప్లే చేసుకుని చూసేవాళ్ళు జనాలు. ఒక ఇంట్లో ఒక 3-4 పోర్షన్స్ ఉంటే అందరూ కలిసి ఒక చోట అసెంబ్లీ అయ్యి ఆ సినిమాని ఏదో పద్ధతిలో చూసేవాళ్ళు. కానీ థియేటర్కి వెళ్ళేవాళ్ళు. థియేటర్ ఆగలేదు అప్పుడు. ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు కూడా ఆగలేదు. సీడీ పైరసీ అప్పుడు కొద్దిగా తగ్గింది. అంటే మీకు ఆ ఎక్విప్మెంట్ కావాలి. ఏది ఇప్పుడు ఈవెన్ సీడీలు అయినా కానీ ఆ సీడీ వేస్ట్ చూసుకోవడానికి సీడీ ప్లేయర్ ఉండాలి. అవును. లేదంటే ల్యాప్టాప్ ఉండాలి. అవును. ప్రతి వాళ్ళకి సాధ్యమయ్యే పరిస్థితి కాదు అది. కరెక్ట్. అందుకని సీడీలు కన్జ్యూమ్ అయినాయి కానీ తక్కువ. అవును. కంపారిటివ్గా థియేటర్కి వెళ్ళే జనాలు వెళ్ళేవాళ్ళు. సీడీ చూసినా థియేటర్కి వెళ్ళారు. అది కూడా పెద్దగా ప్రభావం 20% కాక ఇంకొకటి ఉంది సార్. అప్పుడు మీకు మూవీకి విండో ఎక్కువ ఉండేది సార్. అంటే ఓన్లీ ఫస్ట్ 3 days కాదు మూవీ అంటే. అవును, అప్పుడు 50 రోజులు 100 రోజులు ఆడేవి సినిమాలు. సో నేను ఫస్ట్ ఈ సీడీలో నేను చూసుకొని తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళి చూసుకోవటానికి ఎప్పుడు సినిమాలు ఉండేవి. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూస్తేనే చూసినట్టు సార్. నేను ఇంకొక షో ఆగానంటే నా ఇది మొత్తం పోతుంది. బికాజ్ ఐ గాట్ 100 రివ్యూస్ ఇన్ ద మార్కెట్. అవును, ఒక్కొక్క రివ్యూ ఒక్కో రకంగా ఉంటుంది. వాడే 10 నిమిషాల తర్వాత అదే సినిమా చూస్తే వేరే రకంగా రాస్తాడు వాడు. అంటే నాట్ జస్ట్ ప్రొఫెషనల్ క్రిటిక్సే కాదు సార్,
ఈవెన్ మొత్తం ఫేస్బుక్లో ప్రతివాడు ఒక క్రిటిక్ అంటే ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సామాజిక మాధ్యమంలో సభ్యుడై ఉంటాడు. ఉంటాడు, డౌట్ లేదు. వెదర్ ట్విట్టర్ ఆర్ ఎక్స్ ఎక్కడో ఉంటాడు. ఫేస్బుక్. తనకి అనిపించిన విషయాన్ని వెంటనే అక్కడ పోస్ట్ చేస్తాడు. అవును సార్. ఈరోజు నేను అనవసరంగా టైం ఇక్కడ స్పెండ్ చేశాను, ఈ సినిమా ఏదో అద్భుతంగా ఉంటుంది అనుకుని వచ్చాను అని ఒక మాట చెప్తే చాలు, అది జనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కేవలం రివ్యూవర్స్కి మాత్రమే పరిమితమై రివ్యూ లేదు. కాదు సార్, ఇప్పుడు అదొక పెద్ద ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడే. అవును. అలాంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, యాజ్ యూ రైట్లీ సే, నేను నా ఆలోచనని ముందుకు పెడుతున్నాను అనే దీనిలో, అంటే తెలియని ఒక మేధావిత్వాన్ని నా మీద నేను ఆపాదించుకుంటున్న దీనిలో, నేను ప్రతిదాన్ని బాగుంది అనటం కంటే కూడా ఇది నాకు నచ్చలేదని చెప్పడంలో నాకు ఎక్కువ తృప్తి ఉంటుంది. ఈగో సాటిస్ఫాక్షన్. సో పర్హాప్స్ ఆ దీనిలో కొట్టుకెళ్ళిపోతుంది సార్. మూవీ అనేది చాలా దారుణమైన దీనిలో ఉంది అది. సో ఇదంతా అబ్జర్వ్ చేస్తూ వస్తున్న దీనిలో ఐ థాట్, అందులో రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ కూడా అయింది కదా, ఆల్బమ్ అది. ఎప్పుడో నేను 4-5 ఏళ్ల క్రితం సిరా రాసినప్పుడే ఇది రాద్దాము అని అనుకొని దీని గురించిన ఇదంతా కూడా ఐ ఫాలోడ్ పైరేట్ బే కేసు సార్. పైరేట్ బే వాళ్ళ కేసు దీనిలో జరిగినప్పుడు స్వీడన్లో ఫాలో అయ్యాను. ఓకే. అప్పుడు లక్షల మంది వీళ్ళు రోడ్లు ఎక్కి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడారు సార్ పైరేట్ బేకి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంత కష్టపడైనా సరే సాఫ్ట్వేర్లు తయారు చేయి, సినిమాలు తీయి, మ్యూజిక్ తయారు చేయి, బట్ నాకు ఫ్రీగా ఇవ్వు. అది ఏ విధమైన మైండ్ సెట్? అండ్ యాజ్ చేసే ఒకడు తప్పు చేస్తే నేరం అవుతుంది, బట్ 100 మంది చేస్తే అది ఒక కల్చర్గా మారుతుంది. కల్చర్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటేనండి, సినిమా అనేది జనాలు ఇంకా కన్జ్యూమ్ చేస్తున్నారు. అదొక ఎంటర్టైన్మెంట్ ఫామ్గా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. దే స్టిల్ లవ్ ఇట్. సినిమా చూడాలి అనేటువంటి కోరిక చచ్చిపోలేదు. కాబట్టి సినిమా పరిశ్రమకి ఇమ్మీడియట్గా వచ్చిన ఇబ్బంది లేదు. సినిమా కన్జ్యూమ్ అవుతోంది, కానీ ఎక్కడ కన్జ్యూమ్ అవుతోంది అనేది గొడవ. కరెక్ట్. అది మేకర్కి డబ్బులు వస్తున్నాయా లేదా, తీసిన వాడికి డబ్బులు వస్తే ఇంకొక సినిమా తీయటానికి ప్రయత్నం చేస్తాడు. అవును సార్. సినిమా బాగోకపోతే ఫ్లాప్ అవడం అనేది ఎప్పుడూ ఉంది. అవును సార్. నిర్మాతలు నష్టపోవడం అనేది మీరు చెప్పినటువంటి 100 రోజులు ఆడిన రోజుల్లో కూడా ఉంది. కాకపోతే ఆ రోజుల్లో నష్టాలు తక్కువ ఉండేవి. ఎందుకు తక్కువ ఉండేవంటే, సినిమా థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేది. ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండటం వల్ల సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చునేవాళ్ళు జనాలు. కరెక్ట్. జస్ట్ టైం పాస్కి. ఏసీ కోసం వెళ్ళి కూర్చునే వాళ్ళు కూడా తెలుసు. ఏసీ కోసం వెళ్ళేవాళ్ళు, ఏసీ లేకపోయినా ఊరుకునే, అందులో ఏదో ఒక బిట్ బాగుంటుంది, ఒక కామెడీ ట్రాక్, అక్కడ వరకు చూసి వచ్చేసేవాళ్ళు. అంటే వీళ్ళు ఎఫర్ట్ చేయగలిగిన రేట్లలో టికెట్ ప్రైస్ ఉండేది. అలాగే థియేటర్ క్యాంటీన్లో మాత్రమే కొనుక్కోవాలనే నిబంధన లేదు. ఆ థియేటర్కి ఉండేటువంటి ఫెన్సింగ్ దగ్గర, గేట్ల దగ్గర, బేసిన్లలో రకరకాల ఇవన్నీ పెట్టుకుని కూర్చునేవాళ్ళు, అవి కొనుక్కునేవాళ్ళు జనాలు. దానికి ముందు దశలో పాసులు ఇచ్చి బయటకు పంపించేవాళ్ళు. గేట్ పాస్ ఇచ్చి బయటకు పంపిస్తే రోడ్డు మీదకి వెళ్ళి ఏం కావాలో అది కొనుక్కొచ్చుకుని థియేటర్లోకి వచ్చి కూర్చుని సినిమా చూసేవాళ్ళు. కాబట్టి జనాలకి సినిమా మాత్రమే, అంటే సినిమా థియేటరు, సినిమా ప్రదర్శించడం మాత్రమే ప్రధాన వ్యాపారం. ఇంకో గొడవ లేదు. కాబట్టి ఆ రోజుల్లో థియేటర్ అనేది ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండటం వలన సరదాగా వెళ్ళి అక్కడ కూర్చుని సినిమా చూసేవాడు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నటువంటి ప్రేక్షకుడికి మల్టీప్లెక్స్కి వెళ్తే, మల్టీప్లెక్స్లే కాదండి, చాలా సింగిల్ స్క్రీన్స్లో కూడా ఈ కల్చర్ వచ్చింది. లోపలికి వెళ్ళే ప్రేక్షకుడిని చెక్ చేస్తున్నారు. వీళ్ళు ఏదో RDX తీసుకెళ్తున్నారని కాదు, చిన్న చాక్లెట్ ముక్క ఏమన్నా పట్టుకెళ్తున్నాడేమో డౌట్. దాంతో వాళ్ళు మొత్తం ఫిజికల్గా వెతుకుతున్నారు. ఇప్పుడు జనరల్గా దీంతో డిటెక్టర్తో చూస్తే అయిపోతుంది. మనం మెట్రో ట్రైన్ ఎక్కేటప్పుడు లేకపోతే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు జస్ట్ డిటెక్టర్ పెడతాడు అంతే, కానీ ఇక్కడ పర్టికులర్గా చేతులతో తడుముతారు. అంటే వాడిది తప్పే కాదేమో సార్. అంటే రీజన్ ఏంటంటే వాడికి మేజర్ రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది. అవును, ఫుడ్ దగ్గర నుంచి మేజర్ రెవెన్యూ వస్తుంది. సో నువ్వు బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటే నా రెవెన్యూకి డైరెక్ట్ దెబ్బ తగులుతుంది. నేను ఈ సినిమా కోసమని ఐ హావ్ స్టడీడ్ లాట్ ఆఫ్ వీళ్ళ రెవెన్యూ మోడల్స్ అవి నేను చూసాను. నవల కోసము రెవెన్యూ మోడల్స్ అవి స్టడీ చేశాను సార్, మల్టీప్లెక్సెస్. నేను ప్రసాద్ ల్యాబ్స్కి నేను కొన్నాళ్ళు పనిచేసాను. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. సో బేసిక్గా వీళ్ళ ఇవి చూస్తే
వీళ్ళు కట్టే రెంట్లు, వీళ్ళు కట్టే పవర్ అండ్ దీనికి మిగతా అవును. ఓవర్ హెడ్స్‌కి సినిమా టికెట్ నుంచి వాళ్ళకొచ్చే మనీ ఏ విధంగాను సరిపోవట్లేదు. అవును. బికాజ్ ఓవరాల్ దీనిలో వాళ్ళకి 32% వస్తుంది వాళ్ళకి. అవును. అది ఏ విధంగాను సరిపోవట్లేదు. ఇది ఫుల్ ఆక్యుపెన్సీ ఉంటే. అదే. అదే. ఫుల్ ఆక్యుపెన్సీ మూవీ ఎన్నాళ్ళైంది సార్ అంటే మనం చూసి అసలు? పర్సెంటేజ్ మీద కదండీ వాళ్ళకొచ్చే రెవెన్యూ. పర్సెంటేజే ఇప్పుడు ఎట్లా పర్సెంటేజ్. 50-50 ఫార్ మ్యాథ్ 60-40 అదే అంటే అక్కడేమో పర్సెంటేజ్ ఉంది. సింగిల్ స్క్రీన్‌లోనేమో రెంట్ ఉంది. ఇంకా రెంటల్ కొన్ని సిస్టమ్ కొన్ని ఉంది. చోట్ల ఉన్నది ఇంకా. రెంటల్ సో, సిస్టమ్. అయ్యేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళ రెవెన్యూ దాని నుంచి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అవును. సో, అది ఒక రకంగా మన మీద బర్డెన్. బర్డెన్ అది అయిపోతుంది. ఆడియన్స్‌కి బర్డెన్. అయితే బర్డెన్ అయిపోతుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు. హ్మ్. హ్మ్. మనకి సమాజంలో రకరకాల లేయర్స్ వచ్చినాయి. కాబట్టి రకరకాల సెక్టార్స్‌లో చాలా ఈజీగా మనీ జనరేట్ అవుతోంది. సంపాదనలు చాలా పెరిగినాయి. అవుతున్నాయి. దీంతో అది పెద్ద ఇబ్బంది కాని ఒక జనం ఉన్నారు. ఉన్నది సార్. కాబట్టి వాళ్ళు మల్టీప్లెక్స్‌లకి కేవలం సినిమా కన్జ్యూమ్ చేయటం కోసం మాత్రమే వెళ్ళరు. అవును. అవును. అక్కడున్నటువంటి ఇతర వ్యవహారాలని వాళ్ళు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెడతారు. కరెక్ట్. కాబట్టి వాళ్ళ టేస్టులకు అనుగుణమైనటువంటి రకరకాల రుచులు షోకేస్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రిపేర్డ్‌గానే వెళ్తారు. పిల్లలు సార్ వెరైటీస్ అడుగుతారు వాళ్ళు అక్కడికి అడుగుతారు. అంటే వాళ్ళకి పర్లేదు. వాళ్ళు అవును. ఎఫర్ట్ చేయగలరు. కానీ నెమ్మదిగా థియేటరు కేవలం మల్టీప్లెక్స్‌గా మారిపోతున్నటువంటి ఒక విచిత్రమైన హ్మ్. పరిస్థితి హ్మ్. నడుస్తోంది. అవును సార్. అంటే సింగిల్ స్క్రీన్స్ నెమ్మదిగా వెళ్ళిపోతున్నటువంటి దశ. కరెక్ట్. అవి రకరకాల కారణాలు. వాళ్ళు రెంటల్ సిస్టమ్‌తో వాళ్ళకి కుదరక వ్యాపారం అవును సార్. మీరన్నట్టు. అవును సార్. అంటే మీరు పర్సెంటేజ్ ఇస్తుంటే అదేదో మల్టీప్లెక్స్ వాళ్ళు బాగుపడుతున్నారు, మేము నష్టపోతున్నాం అని మాట్లాడారు. కానీ అక్కడ పరిస్థితి ఏం మెరుగ్గా లేదు. లేదు సార్. ఇక్కడ బాలేదు. సార్ ఆక్యుపెన్సీ 30%, 25% ఉన్నప్పుడు మీకు పర్సెంటేజ్ ఈజ్ అగైన్ లాస్ ఫర్ యూ యాక్చువల్లీ. రెంట్ అయితే కనీసం మీకు ఒక రెంట్ డబ్బులొస్తాయి. కానీ వీళ్ళకేంటంటే అసలు సినిమా థియేటర్‌కి మీరన్నట్టుగా రెంట్ మాత్రమే కాదండి. ఈ సైకిల్ స్టాండ్‌లు, ఇవన్నీ ఈ రెవెన్యూస్ పార్కింగ్ డబ్బులు ఇవన్నీ నుంచి కొంత డబ్బులు జనరేట్ అవుతాయి టీ వాళ్ళకి. సమోసా ఇవి. ఈ జనరేట్ అయ్యేటువంటి డబ్బులు ఇదివరకు బానే ఉండేది. అంటే రోజు జనాలు థియేటర్‌లో కళకళలాడేవాళ్ళు. ఏదో మేరకు. అవును. కాబట్టి వాళ్ళు ఏదో కన్జ్యూమ్ చేసేవాళ్ళు నడిచిపోయేది. అవును. ఎప్పుడైతే జనాల రాకడ తగ్గిందో, హ్మ్. హ్మ్. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే హీరోలు వారానికి కనీసం ఒక పెద్ద హీరో సినిమా, ఒక చిన్న హీరో సినిమా రిలీజ్ అయ్యేవి. అవును. అంటే పై స్థాయిలో ఉన్నటువంటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఈవెన్ వీళ్ళు చిరంజీవి వరకు కూడా అక్కడ కొంచెం వరకు వాళ్ళ సినిమాలు ప్రతి వారం ఒకటి ఉండేది. కరెక్ట్. నెలకు ఒక పెద్ద హీరో సినిమా ఉండేది. సో ఒక్కొక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువల్‌గా. అవును. అదే అందరూ 10, 12 సినిమాలు చేసేవాళ్ళు. అంటే ఆయన కనీసం ఎన్టీఆర్ 12 సినిమాల నుంచి 13 సినిమాల వరకు వెళ్ళేవాడు ఆయన. ఈయన 17 వరకు కృష్ణ వెళ్ళిన గారు. చరిత్ర ఉంది కృష్ణకి. శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు 8 కనీసం అవును. టచ్ చేసేవాళ్ళు. అవును. ఈలోపు చంద్రమోహన్ ఇలాంటి వాళ్ళ సినిమాలొచ్చేవి. అవును. డైరెక్టర్ల సినిమాలొచ్చేవి. ఇమేజ్ ఉన్నటువంటి డైరెక్టర్ల విశ్వనాథ్ గారు, సినిమాలొచ్చేవి. బాలచందరు, బాపు, మరొకరు, బాపు గారి సినిమాలు, దాసరి గారు దాసరి. ఇలా ఈ వీటి మీద థియేటర్‌కి ఒక రన్ అవుతూ ఉండేది. నడిచిపోయేది. జనాలు అలా వచ్చి కూర్చొని చూసేవాళ్ళు. అంటే ఆ డైరెక్టర్ సినిమా ఒకసారి చూద్దాం హ్మ్. అని వెళ్ళేవాళ్ళు. అందుకని పెద్దగా వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అవును. రెండోది వేరే ప్లాట్‌ఫార్మ్ లేదు సినిమాకి. కరెక్ట్. వేరే ప్లాట్‌ఫార్మ్ లేని రోజుల్లో అది టీవీ నడిచిపోయింది. అవును. టీవీ రాకముందైతే ఇంకా టీవీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇమ్మీడియేట్‌గా పర్టిక్యులర్‌గా ప్రైవేట్ ఛానల్స్ మొదలయ్యి 30 ఇయర్స్ 95 సినిమా ఛానల్స్ ప్రత్యేకంగా మొదలైన తర్వాత చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారినాయి. అక్కడి నుంచి మొదలైంది పతనం. ఈ పైరసీ అనేది ఆన్‌లైన్ పైరసీ వచ్చాక అది బీభత్సమైంది. అవును సార్. అంటే ఇప్పుడు మీకు సీడీ పట్టుకుని ఎక్కడ పెట్టాలి అని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓ సిస్టమ్ కావాలి దానికి. ఏమీ అక్కర్లేదు ఇప్పుడు. జస్ట్ ఫోన్‌లో అలా డౌన్‌లోడ్ చేసుకొని యాహ్! మీకు వీలున్నప్పుడు చూసుకునేటువంటి ఒక పరిస్థితి. ఎంతసేపండి అంతసేపు. అంతే. ఈ కండిషన్ వచ్చిన తర్వాత అంటే మెయిన్‌గా థియేటర్ దగ్గర మారుతున్న పరిస్థితులు, రైట్. ఆడియన్స్ వాళ్ళకి థియేటర్ ఎక్స్‌పెన్సివ్‌గా మారటము, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు పెరగటము,
వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా పరిశ్రమకు ఉంటుందని నేను దీన్ని అనుకుంటున్నాను. అందుకే అంటే మీరన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. అంటే థియేటర్స్ అనేది మనకి ఏమాత్రం దగ్గర దీనిలో లేకుండా పోవటం అనేది, అందుబాటులో లేకుండా పోవటం అనేది. దీనికి యాక్చువల్‌గా నేను ప్రసాద్ ల్యాబ్స్‌లో పనిచేసిన టైంలో ఒక ప్రపోజల్ ఇచ్చాను వాళ్ళకి. హ్మ్. ప్రసాద్స్ యూప్లెక్స్‌లని అంటే యంగ్ మల్టీప్లెక్సెస్ అని చేయాలి అని చెప్పాను. అవును. అబౌట్ 200 సీటర్ కైండ్ ఆఫ్ ఇవి. దానిలో నాట్ జస్ట్ ఇదనే గాకుండా, సినిమాలే గాకుండా K-12 వరకు ఎడ్యుకేషన్ వీడియోస్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ అబౌట్ మార్నింగ్ 7 నుంచి ఆల్మోస్ట్ 12 వరకు. ఆ తర్వాత 3 ఆర్ 4 షోస్ మూవీస్ చేయటం. హ్మ్. ఇది ఇక్కడే కాదు సార్. వీ కెన్ టేక్ ఇట్ టు ఎ పంచాయత్ లెవెల్. ప్రతి పంచాయత్‌లో గూడా మీరు ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఒక 1000 యార్డ్స్ ప్లేస్ ప్రతి పంచాయత్‌లో దొరుకుతుంది మనకి. అవును. దీన్ని ఒక సమాజాన్ని ఒక లెవెల్‌కి నెమ్మదిగా తీసుకురావాలి. ఎట్ ద సేమ్ టైమ్ మీరు రెవెన్యూ ప్రకారం ఆలోచించినా రూ. 50 టికెట్ తోటి మంచి మల్టీప్లెక్స్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఇవ్వచ్చు. మనకి ఫస్ట్ నుంచి కూడా ఉన్న ఇదేంటంటే సార్, మీరు ఊళ్ళలో చూసుకుంటే, ఊళ్ళలో ఈదర్ టూరింగ్ టాకీస్‌లో ఎక్కడో తిరిగి మన దగ్గరికి వచ్చేదైనా ఉంది. అవును. లేదు అంటే వీళ్ళు బండ్లు కట్టుకొని ఎక్కడికో పోయి చూడటమో ఉంది. అంటే ఆ రోజుల్లో ఏ, బి, సి సెంటర్‌లు ఉండేవండి. అవును. అంటే సినిమాలు అప్పుడు రీల్ ప్రింటింగ్ కాబట్టి వాళ్ళు 15 ప్రింటులు తీసి ఆ! 15, 20 సెంటర్‌ల్లో వేసేవాళ్ళు. ఒకే ఊళ్ళో 4 థియేటర్‌లో ఇస్తే రీల్ తిరిగేది. ఒక టూ వీలరో లేకపోతే ఆటోనో పెట్టుకొని తిప్పేవాళ్ళు. ఒకడు అదే పనిలో ఉండేవాడు. అంతే. ఇదొక ధోరణి. ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత బి సెంటర్‌లకొచ్చేదది. అవును. ఆ ప్రింట్. ఆ తర్వాత సి సెంటర్‌లకొచ్చేది. అసలు మూవీ రిలీజ్ అయిందంటే చాలా పెద్ద టౌన్ సార్ అప్పట్లో. అవును. అంటే ఈ సినిమా చూడటానికి అభిమానులు ఏం చేసేవాళ్ళంటే విలేజ్‌లో ఎప్పుడో వస్తుంది కాబట్టి హ్మ్. కేవలం ఈ సినిమా చూడటం కోసమే పనిగా పెట్టుకొని దగ్గరలో ఉన్న దీనికి టౌన్‌కెళ్ళేవాళ్ళు. అవును. వెళ్ళి ఆ సినిమా ఒక షోనో, 2 షోలో చూసేసి అవును. వచ్చేసేవాళ్ళు. ఇది ప్రధానమైన ఆదాయ వనరుగా ఉండేది సినిమాకి. కరెక్ట్. నెమ్మదిగా అది పోయింది. ఆ ఫీల్ పోయింది. ఈ ఊళ్ళకి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఈ మీరు చెప్పిన టూరింగ్ థియేటర్‌లో సినిమా వేయటం అనేది చివరి దశ. అవును. ఇక్కడి నుంచి సినిమా ప్రింట్ 5 ఏళ్ళు ఉండేది అప్పుడు. డిస్ట్రిబ్యూటర్‌లు ఉండేవాళ్ళు గదా! అవును. స్ట్రెయిట్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉండేది. కరెక్ట్. వాళ్ళు 5 ఇయర్స్ కాంట్రాక్ట్ రాసుకునేవాళ్ళు హ్మ్. సినిమాకి. హ్మ్. హ్మ్. వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు సినిమాకి. మేకింగ్ స్టేజ్‌లోనే. అవును. ఆ రోజుల్లో సినిమా కథ తయారైన తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర వాళ్ళు మెడ్రాస్ నుంచి విజయవాడొచ్చి ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికెళ్ళి కథ చెప్పేవాళ్ళు. ఆయనకి కథ నచ్చితే కాస్టింగ్ ఏమిటి అని అడిగేవాడు. డైరెక్టర్ ఎవరు అని అడిగేవాడు. ఆ! ఈ వివరాలన్నీ ఇచ్చి బడ్జెట్ ఇచ్చిన తర్వాత దానిలో కొంత భాగం వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళకి. ఈ అడ్వాన్స్ పట్టుకుని మిగిలిన ఎన్ఆర్ఐ. డబ్బులేసుకుని హ్మ్. సినిమా మొదలయ్యేది. ఆ సినిమాని వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. అగ్రీమెంట్ ప్రకారం వీళ్ళేదో స్టేజ్ మేనర్‌లో డబ్బులు పంపించేవాళ్ళు. కరెక్ట్. ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కి మెడ్రాస్‌లో కూడా ఆఫీస్ ఉండేది. అక్కడి నుంచి డబ్బులు వెళ్తూ ఉండేవి. వాళ్ళు షూటింగ్ మానిటర్ చేసుకునేవాళ్ళు. అవును. అయిపోయిన తర్వాత ప్రింట్ వీళ్ళ దగ్గరికే వచ్చేది. వీళ్ళే వేసేవాళ్ళు థియేటర్‌లో స్ట్రెయిట్ వైడ్. ఆ మొదటొచ్చిన డబ్బులు వీళ్ళు రాసుకున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం జమేసుకుని ఓవర్‌ఫ్లో ప్రొడ్యూసర్‌కి పంపించేవాళ్ళు. కరెక్ట్. ఇది 5 ఇయర్స్ నడిచేది ఈ కథ. కాబట్టి ఇక్కడ ఎక్కడో ఒక చోట ఈ ప్రింట్ తిరుగుతూనే ఉండేది. తిరగాలి. అవును. వాళ్ళ డబ్బులు పిండాలి దాని నుంచి. కాబట్టి దీన్ని సెకండ్ రిలీజులు వేసేవాళ్ళు మళ్ళీ ఏ ఏ సెంటర్‌లో. అవును. వీళ్ళ థియేటర్లు వీళ్ళ కంట్రోల్‌లోనే ఉంటాయి కాబట్టి. థియేటర్లేమో వీళ్ళ కంట్రోల్‌లో. అదొక ప్రపంచం. ఇప్పుడు ఆ ప్రపంచం టోటల్‌గా ఇది అంటే నేను విలేజెస్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే సార్, ఈ ఐబొమ్మని సపోర్ట్ చేసిన వాళ్ళలో 75% అక్కడి నుంచే వచ్చారు సార్. రూరల్ రూరల్. ఎందుకంటే వాళ్ళకేమో దగ్గరలో థియేటర్ లేదు. వీడేమో ఫ్రీగా ఇస్తున్నాడు మొబైల్‌లోకి. సో, వీళ్ళు విపరీతంగా ఎగబడి చేశారు. వాళ్ళకొక మాధ్యమం ఒకటున్నది. ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో గనక ఏదైనా పెడితే దాని కింద వచ్చే కామెంట్లు చదివితే మనం హ్మ్. మొత్తం వాళ్ళకి ఏది సరిగ్గా టైప్ చేయటం కూడా చేత కాదు. ఏ భాష సరిగ్గా రాదు వాళ్ళకి. ఏ భాష రూరల్‌లో మీరంటున్నది కరెక్టే గానీ, రూరల్‌కి కూడా పెద్ద సినిమాని తీసుకెళ్ళిపోతున్నటువంటి సందర్భం ఒకటి నడిచిందండి మన దగ్గర. హ్మ్. అంటే చాలా ప్రాంతాల్లో టూరింగ్ థియేటర్లు మూతపడ్డాయి. అంటే తడికలు పెట్టి, అవునా? స్క్రీన్ వేసి రాత్రి 8కి షో మొదలయ్యేది. ఆ కండిషన్‌లో ఉన్న థియేటర్స్‌ని కొంచెం బాగు చేసి యూర్ టాకింగ్ అబౌట్ 90స్. 90స్‌కొచ్చాకే. 90స్‌కొచ్చాక. అవును. వచ్చిన తర్వాత నెమ్మదిగా వాటిని కూడా వీళ్ళు కొత్త సినిమాలు వేయటం మొదలుపెట్టారక్కడ. అవును. అంటే ఒకే రోజు ప్రపంచంలో ఉన్న అన్ని థియేటర్‌ల్లోనూ సినిమా పడిపోవాలి. డిజిటైజ్ అయిన తర్వాత మీరన్న పాయింట్ కరెక్ట్ సార్. డిజిటైజ్ మొత్తం అంటే ప్రొజెక్షన్ కూడా డిజిటైజ్ అయిన తర్వాత అవును. అది ఈజీ అయిపోయింది. వెన్ ఇట్ కేమ్ టు ఓన్లీ ఎ కేడీఎం డూయింగ్ ది ట్రిక్. అవును.
మీరు ప్రింట్ అవసరం లేదు. ఓన్లీ ఒక చోట జస్ట్ ఇది చేయటమే అనేది. అలా బట్ రూరల్ ఆడియన్స్‌ని కూడా వాళ్ళు పట్టుకున్నారు. రూరల్ ఓన్లీ టు సర్టెన్ ఎక్స్‌టెంట్ సార్. అంటే ఇంత చేసి ఫైనల్లీ మీకు ఒక స్క్రీను, ఒక థియేటర్, ఒక సెటప్ కావాలిగా. అక్కడ ఉంది. అంటే మీరు డబ్బులిచ్చే సినిమా చూడొచ్చక్కడ. హ్మ్. అయినప్పటికీ ఫోన్‌లో అవైలబిలిటీ ఉంది గదా! అనేది ఒక గొడవ. ఫోన్‌లో ఫ్రీగా ఉంది అది కూడా. ఫ్రీగా ఉంది. అంటే థియేటర్‌కి వెళ్ళటానికి బద్ధకించి, అంటే వాళ్ళ పక్కనే ఉన్నటువంటి థియేటర్‌కి వెళ్ళటానికి వెళ్ళాడు. కూడా వెళ్ళాడు. ఇబ్బంది పడినటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవును సార్. ఇది కలిచివేస్తోంది వీళ్ళని, అవును. ఇండస్ట్రీని. కరెక్ట్. పైరసీ అనేది అది ఎలా జనాల్ని అలా ట్యూన్ చేస్తున్నారు వీళ్ళు. అవును సార్. రెండోది దీనిలో ఇంకో ప్రమాదం ఏంటంటే, ఈ పైరసీ చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ రెవెన్యూ సోర్స్ ఒకటుంటుంది. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళు ఎలాగూ ఇది ఇల్లీగల్ పద్ధతుల్లో చేస్తారు వ్యాపారం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు ఈ కన్జ్యూమర్స్‌కి రకరకాల ప్రొడక్ట్స్ అవును సార్. ఇల్లీగల్ బ్యాండ్ బ్యాన్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్సే. వాటిని దీనిలో ఇన్‌బిల్ట్ వాళ్ళు యాడ్‌లు దీనిలో అవును. పెట్టేసి అవును. పంప్ చేసేస్తారు వీళ్ళకి. కరెక్ట్. వీళ్ళు వాటిని కూడా వాటితో డ్రైవ్ అయిపోతారు వీళ్ళు. దట్ ఈస్ ద రీజన్ వై ఐ సెడ్ రాబిన్ హుడ్స్ అనకండి వీళ్ళని. రాబిన్ హుడ్ పెద్దవాడిని కొట్టి నీకు పేదవాడికి పంచాడు గానీ వాడి జేబులో ఎప్పుడు నింపుకోలేదు. దీనిలో వీళ్ళు చేస్తుంది అదే సార్. అది ఒక బిజినెస్ మోడల్ బిజినెస్ అయింది. మోడల్ అయిపోయింది. అంటే మీరు థియేటర్ ఎప్పుడైతే ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేకుండా పోయిందో, అక్కడికి వెళ్తున్నటువంటి జనాలు సినిమా చూడాలంటే ఐదర్ థియేటర్‌కి వెళ్ళాలి, లేదంటే గనక ఇక్కడికి పోవాలి. అవును. ఓటీటీకి రావాలి. అంటే ఈ సింగిల్ స్క్రీన్స్ పోయిన తర్వాత సింగిల్ స్క్రీన్ ఆడియన్స్‌ని ఓటీటీ ఆడియన్స్‌గా మార్చాలనుకున్నారు. అవును. ఇండస్ట్రీ ఒరిజినల్ ప్రోగ్రామ్ అది కరోనా తర్వాత. అవును. ఎలాగూ జనాలు అలవాటు పడ్డారు కాబట్టి, ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్‌ని ఓటీటీ ఆడియన్స్‌గా మార్చేస్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది. కంటిన్యూస్‌గా. ప్రతి ఒక్కడు డబ్బులిచ్చి సినిమా చూస్తాడు, మనకి డబ్బులొస్తాయి అని అనుకున్నారు. కానీ థియేటర్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి ప్రేక్షకుడు ఓటీటీకి రావట్లేదు. అవును. మధ్యలో ఇక్కడ సేద తీరుతున్నారు వాళ్ళు. అవును. ఎప్పుడైతే వీడి పంచను చేరారో, మా పంచలో ఇంతమంది ఉన్నారు అని అని చూపించి వాడు వాళ్ళు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. యాడ్ రెవెన్యూ తెచ్చుకోడు. ఇది కాబట్టి ఇక్కడికి వెళుతున్న జనాల్ని తగ్గించగలిగితే 3 ఇయర్స్‌లో అది పెరిగిన తీరు అంటే పర్ సెకండ్ వీళ్ళు ఇస్తున్న యాడ్ రెవెన్యూ పెరిగిన తీరు ఐ డిస్కస్ దట్. మీరు ఓకే. చెప్పిన పాయింట్ మొత్తం దీనిలో ఉంది చెప్పాను. నవల్లో నవల్లో మాట్లాడారు. మొత్తం చెప్పాను. ఓకే. యాడ్ రెవెన్యూ ఎలా వస్తుంది, ఎంతెంత పర్ సెకండ్, పర్ క్లిక్, పర్ షార్ట్ ఎంతెంత వస్తుందనేది పెట్టాను. దాన్ని వీళ్ళు యాడ్స్‌ని వాళ్ళు స్కిప్ చేయకుండా ఎలా పెడతారు ఇవన్నీ కూడా. దట్ డెఫినెట్లీ గోస్ టు సే యాడ్ రెవెన్యూ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇదైంది. డెఫినెట్‌గా అంటే మనకి మేము జర్నలిస్టులుగా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది మాకు. అంటే మెడ్రాస్‌లో ఒక పత్రిక మౌంట్ రోడ్ అనే టైటిల్ దానికి. ఓకే. మౌంట్ రోడ్ అనే పేరుతో ఒక పత్రిక ఉచితంగా అన్ని షాపుల్లోనూ దాన్ని వేసేస్తారు. నైస్. అలాగే ఆ ప్రాంతము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి ఫ్రీగా పేపర్ పడిపోతుంది. నైస్. ఉచితంగా మేము ఇంతమంది ఇన్ని కాపీలు వేస్తున్నాము అనేది చూపించి యాడ్స్. వాళ్ళు యాడ్స్ తెచ్చుకునేవాళ్ళు. యాడ్ రెవెన్యూ కోసం చేసేది. అవును. ఆ ఫార్ములాని యాడ్ మ్యాగ్ అనే పేరుతో కొంతమంది యాడ్ మ్యాగ్ అప్పట్లో ఒక బిగ్ టాబ్లాయిడ్ స్కేల్‌లో లాగా. నడిపారు. అవును. అది ఉచితమే. క్లాసిఫైడ్ లాంటిది అది. అంతే. ప్రతి ఇంటికి తీసుకొచ్చి పడేసేవాళ్ళు. అవును సార్. దాని మీద యాడ్స్ వచ్చేవి. ఇదే ఫార్ములాని వీళ్ళు దీనిలోకి పట్టుకొచ్చారు. వీళ్ళకి డెఫినెట్లీ ఇవ్వగలిగిన యాడ్స్ కొన్ని ఉన్నాయి ఎలాగో మిగతా వీటిలో చేయలేనివి. అంటే బయట ఇవ్వటానికి కుదరదు. అవును. వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి వాడు ఒకడు కావాలి. అవును. సో వాళ్ళు మీకు స్కిప్ అవడానికి ఉండదు దానిలో. కరెక్ట్. ఆప్షన్ ఉండదు. ఆప్షన్ ఉండదు. దాంట్లో ఇన్‌బిల్ట్ పెట్టేస్తారు Inbuilt వాళ్ళు పెట్టేస్తారు. కంటెంట్‌లో. పెట్టి మీ ఫోన్‌లోకి వదులుతాడు వాడు. ఇదొక ప్రమాదం. అవును. కాబట్టి వాళ్ళు బానే ఉన్నారు. వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు సార్. అవును. కోట్లు రెవెన్యూ వస్తుంది వాళ్ళకి ఒక్కొక్క అవును. సినిమా నుంచే. అవును. ఇది కూడా ఇన్ఫాక్ట్ ఒక్కోసారి వాళ్ళ మోటో కూడా అదే అనమాట. ప్రొడ్యూసర్ అవును. కన్నా నేను ఎక్కువ సంపాదించాలి సినిమా. డెఫినెట్‌గా. రెండోది వాళ్ళు ఇప్పుడు ఆ మధ్య కాలంలో బెదిరించాడు ఆయన. అవును. ఏది ఐబొమ్మ నుంచి ఒక బెదిరింపు. అవును. పోలీసులు దమ్ముంటే పట్టుకోండి ఇలాంటివి. దమ్ముంటే పట్టుకోవడంతో పాటు వాళ్ళన్న మాట ఏంటంటే మా దగ్గర ఎవరైతే మా అవును. కంటెంట్ కోట్ల డేటా ఉంది. కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ డేటా ఉంది మా దగ్గర. ఈ డేటాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద తలకాయలు ఉన్నాయి. అలాగే బ్యూరోక్రాట్స్‌లో పై లేయర్ ఉంది మా దగ్గర. దానికి నేను సొల్యూషన్ ఇచ్చాను సార్ దీనిలో.
ఆ ఛాలెంజ్ కూడా మీరు దమ్ముంటే నిజంగా ఆ లిస్ట్ రిలీజ్ చేయండి మీరు అని. హ్మ్. వి విల్ సెండ్ లీగల్ నోటీసెస్ టు ఎవ్రీవన్. అవును. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అవును. అంటే నువ్వు డెఫినెట్లీ నువ్వు పైరేటెడ్ కాపీ చూడటం అనేది తప్పు అని దీనిలో ఉంది అది చట్ట బిఎన్ఎస్లో. రూపంలో తీసుకురావాలి. అంటే పైరేటెడ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయటం అంటే దాన్ని జనంలోకి పంపు చేయటం నేరమే. దాన్ని కన్జ్యూమ్ చేయటం కూడా కూడా నేరం. తప్పే సార్. అది కూడా ఉంది సార్. ఉంది. షేరింగ్ ఇది కాబట్టి. సో నువ్వు నీ పేరు గనక బయటకొచ్చి ప్రూఫ్ గనక చూపిస్తే యూ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఎ నోటీస్. అవును. సో లెట్స్ డూ దట్. ఐ మీన్ వై నాట్? అవును. 5,00,000 ఉంటే 5,00,000 మందికి అవును. అదే అలా చెప్పడం ద్వారా బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేశారాళ్ళు. చేశారు సార్. అవును. ఆ మాట చెప్పి చాలామంది ఉన్నారు మా దగ్గర. మేము అవును. ఈ డేటా డిస్క్లోజ్ చేస్తే ఏమైపోతారు మీరు? మీ జీవితాలు ఏమైపోతాయి లెవెల్‌లో మాట్లాడాడు. అవును సార్. ఈ డేటాకు కూడా 2 రెవెన్యూ సోర్సెస్ సార్. ఒకటి ఇక్కడ బ్లాక్‌మెయిల్ చేయటం ఒకటవుతే, రెండోది డార్క్ వెబ్‌లో చాలా పెద్ద మార్కెట్ సార్ అది. అవును. డార్క్ వెబ్‌లో ఓన్లీ డేటా అమ్మటంతోటి మిలియన్స్ సంపాదించేవాళ్ళున్నారు. డెఫినెట్‌గా. యాహ్! అంటే మొన్న ఈ ప్రెస్ మీట్‌లో కూడా అది ప్రధాన అంశంగా మార్చే ప్రయత్నం చేశారు. అవును. అవును. చిరంజీవి గారు మాట్లాడలేదు గానీ, సురేష్ బాబు హ్మ్. మాట్లాడింది హ్మ్. అదే. హ్మ్. అంటే మీ డేటా డార్క్ వెబ్‌లోకి వెళ్ళిపోతే, మీకు సంబంధించిన అన్ని డీటెయిల్సు మొత్తం దానిలో వాళ్ళు కంట్రోల్‌లోకి తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. అవును. కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళకండి. సార్ ఇవాళ భయమేసేది ఎక్కడంటే సార్, ఒకసారి మొబైల్‌లో నాకొక జిఫ్ ఇమేజ్ వచ్చింది అంటే, నాకు భయమేస్తుంది సార్ అది ఓపెన్ చేయాలంటే. జిఫ్ ఇమేజ్ కెన్ బి ఎ స్పైవేర్ అండ్ ఇట్ కెన్ టేక్ మీ టు ఎనీ అండ్ నిజంగానే పరిస్థితి పరిస్థితి దారుణంగా ఉంది. సో, ఎంత జాగ్రత్త పడాలి. మీరేమో అడ్డదిడ్డంగా ఓ సినిమా ఫ్రీగా ఇస్తున్నాడని చెప్పని ఆ యాడ్స్ చూసుకుంటూ ఇది ఎవ్రీ టైమ్ ఒక క్లిక్ చేయంగానే 10 విండోస్ ఓపెన్ అవుతాయి సార్. అవును. 10 విండోస్, ఆ విండోస్ అన్నిట్లో అడ్వర్టైజ్మెంట్స్. ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. అవును. సచ్ పైగా అవేవి స్కిప్ చేయటానికి అవకాశం స్కిప్ లేని చేయటానికి ఏమో పద్ధతిలో అవకాశం లేదు. ఉంటుందది. అవును. ఇదొక బలవంతంగా రుద్దటం అనే కార్యక్రమం వాళ్ళు అవును సార్. నెమ్మదిగా కన్జ్యూమ్ చేస్తున్న ప్రాసెస్‌లో సార్. వాటికి అట్రాక్ట్ అయిపోయి అటువైపు డ్రైవ్ అవుతారు. అవును సార్. అలా డ్రైవ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు బెట్టింగ్ స్పష్టంగా. సార్. బెట్టింగ్ ఈజ్ బెట్టింగ్ యాప్స్ అవును. డ్రైవ్ అయింది ప్రధానంగా అక్కడి నుంచే. అవును. కనుక దాని వలన చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు జనాలు. కరెక్ట్. కరెక్ట్. వీళ్ళేదో సినిమా ఉచితంగా చూస్తున్నాం అనుకుంటున్నారు గానీ, దాని వలన వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సార్. ఇదొక గొడవ. కాబట్టి జనాల్ని ఎందుకు అక్కడికి వెడుతున్నారు అనేది కేవలం ప్రభుత్వాలు మరొకళ్ళో కంటే కూడా సినిమా పరిశ్రమ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. నేను దీనిలో క్లైమాక్స్ బేసిక్‌గా ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి అంటే ఇది మొత్తం ప్రజా కోర్ట్‌లో జరుగుతుంది సార్. ఓకే. ఇది కోర్ట్‌లో గాదు. అంటే ఎక్కడొస్తుందంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకు ఇన్ని లక్షల మంది నాకు సపోర్ట్ ఇస్తున్నారు. నన్ను ఏ విధంగా మీరు వన్ సైడెడ్‌గా 4 గోడల మధ్యలో మీరు విచారించి ప్రాసిక్యూట్ చేస్తారు. చేయగలరనంటే దెన్ దిస్ గోస్ టు ఒక దానికి కూడా ఒక లీగల్ ప్రొసీజర్ ఇచ్చాను నేను. ఒక ప్రజా కోర్ట్ ఎలా తయారు చేయొచ్చని. హ్మ్. సో అది ఇచ్చి లైవ్ టెలికాస్ట్ దేర్ ఈస్ ఏ ఓటింగ్ సిస్టమ్ అండ్ ఆల్. ఇట్స్ ఏ టిపికల్ సినిమాటిక్ అండ్ డ్రామాటిక్ థింగ్. అయితే దీనిలో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీళ్ళు ఎంతమందిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారో, వీళ్ళు అంతమందిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ప్రతిసారి ఎవరిదైతే వింటున్నానో వాళ్ళది నిజం అన్న ఫీలింగ్‌లో ఉంటున్నాను నేను. అవును. సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీళ్ళిద్దరు లాయర్స్ చెప్పేది ఏంటి అంటే, మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి. మేము కూర్చొని ఒక కామన్ ప్రోగ్రామ్ తయారు చేసుకొచ్చి చూపిస్తాం. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇది చేయటానికి ఏం లేదు. ఓకే. సో ఐ ట్రై టు గివ్ ఎ సొల్యూషన్ దానే ఇది ఒకడికి శిక్ష వేయటము అనేది కాకుండా, ఆ సొల్యూషన్ ఇచ్చేదానిలో మీరు చెప్పిన పాయింటే సార్. అదే. దీనిలో 75% ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. అవును. చాలా అడుగులు వీళ్ళు ముందుకు వెయ్యాలి వీళ్ళు. అవును. అంటే ఇండస్ట్రీ అంటే నాట్ జస్ట్ ప్రొడ్యూసర్సో, హీరోసో వీళ్ళనే కాదు. థియేటర్స్ అయితేనేమి, లేకపోతే గవర్నమెంట్ అయితేనేమి. సో ఇదంతా కూడా చెయ్యాలి అని చెప్పని ఒక ఐ ట్రై టు గివ్ అన్ ఇంపార్టెంట్ షో. దానిలోనే ఇందాక రూరల్ ఏరియాస్‌లో మాట్లాడుతున్నాం కదా! ఈ థియేటర్స్‌ని అక్కడికి తీసుకెళ్ళగలగటం. అంటే ఒకటేంటంటే కమ్యూనిటీ థియేటర్ అనేది ఒక పరిష్కారం కావచ్చు అవును సార్. దీనికి అనేది ఖచ్చితంగా సార్. ఒక ఐడియా. ఖచ్చితంగా. అలాగే అంటే మీరు ఎలాగూ ఈ బడుగు బలహీన వర్గాల కోసం మీరు గృహ నిర్మాణాలు చేస్తున్నారు. అవును. ప్రభుత్వం బాంబే కాలనీస్ అనో, ఇందిరమ్మ ఇళ్ళనో ఏదో కడుతోంది. అవును. ఆ కడుతున్నటువంటి ప్రాంతంలోనే ఒక చిన్న థియేటర్ కట్టేసి అవును. ఒకరోజే వేయండి సినిమా అక్కడ. అవును. అంతకంటే ఎక్కువ టైం అక్కర్లేదు. జనాలందరూ చూసేస్తారు. అవును. మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. మీ సినిమా దొంగతనంగా కన్జ్యూమ్ అవ్వదు. అవును. వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు ఇంట్లో వండుకున్న వస్తువులే తెచ్చి ఇక్కడ కూర్చొని తిని సినిమా చూడండి. కరెక్ట్.
అంటే వస్తారు వాళ్ళు. దీంతో పాటు నేను ఐ ఆల్సో ఇంక్లూడెడ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అవును. దీనిలో చిన్నపిల్లలుగా చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళలో చాలామంది కొన్ని ఒక 4K, 6K వీడియోస్ ఎక్కడెక్కడి నుంచో అద్భుతమైన వీడియోస్ అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే ఒక కమ్యూనిటీగా ఎంత ఎంగేజ్ చేయొచ్చు జనాల్ని. ఎంగేజ్ చేయొచ్చు, వాళ్ళ ఐక్యూలు పెంచొచ్చు పిల్లలు. అవును. ఇదంతా కూడా చేయొచ్చు అని దట్స్ కైండ్ ఆఫ్ వన్ సొల్యూషన్. అవును. అదే థియేటర్‌లో ఒకరోజు సినిమా వేస్తాడు. ఒకరోజు సినిమా వేస్తాడు, లేదా ఒక ఎవ్రీడే ఒక 2 షోస్ వేస్తాడు. వేస్తారు. మిగిలిన టైంలో వాళ్ళు ఎంగేజ్ అవుతారు అవును సార్. ఏదో పద్ధతిలో. అవును. అంటే మొన్న కొరియన్ సినిమా గురించి విపరీతంగా మాట్లాడారు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్‌లో. కొరియన్ సినిమా అంటే వాళ్ళు యూత్‌ని ఎంగేజ్ చేయటానికి సినిమాని ఒక మాధ్యమంగా వాడి అంటే డ్రగ్స్ నుంచి యూత్‌ని డైవర్ట్ చేయటం కోసం సినిమా వైపు మళ్లించారు అనే ఒక అభిప్రాయం బ్యూటిఫుల్. ప్రధానంగా వ్యక్తమైంది. మీరు అలాంటిది ప్రోత్సహించండి. చేయొచ్చు. ప్రోత్సహించి ఆ సినిమాలు అక్కడ ప్రదర్శించుకోండి. సిటీ ఆడియన్స్ టోటలీ థిక్ స్కిన్డ్ సార్ ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళని మార్చగలం అని అంటే జోకే. అవును. రూరల్ ఏరియాస్‌లో ఇంకేమన్నా కొంచెం ట్రై చేయొచ్చేమో. లేదు ఇప్పుడు చాలామంది ఎంటర్‌టైన్‌మెంట్ దీనిలోకి వస్తున్నారు. రీల్స్ చేస్తున్నారు. రకరకాలుగా కెమెరా ముందుకి రావటం అనేది ఒక ప్రోగ్రామ్‌గా మారిపోయింది జీవితంలో. కాబట్టి మీరు యూజ్‌ఫుల్ కంటెంట్ క్రియేట్ చేసి దీనిలో పంప్ చేసుకోవచ్చు థియేటర్లకి. కరెక్ట్. తద్వారా మీరు స్పాన్ పెంచుకోవచ్చు. ఆ అవకాశాన్ని క్రియేట్ చేయటం ద్వారా అంటే కమ్యూనిటీ థియేటర్‌కి మాత్రమే కాకుండా ఇది మీరు వివిధ దశల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. కాస్ట్‌లీ ఏరియాలు ఉంటాయి కొన్ని. అక్కడ మీరు ఎక్కువ రేట్ పెట్టి సినిమా చూపించండి. నైస్. ₹300కి సినిమా మార్నింగ్ షో ఇక్కడ 7కో, 8కో పడుతుంది. అదే టైంకి అక్కడ కూడా వాళ్ళ థియేటర్‌లో పడుతుంది. కరెక్ట్. సో, వాళ్ళందరూ అక్కడ చూసేస్తారు. ఇప్పుడు చాలా మంది ఇండివిడ్యువల్స్ వాళ్ళ ఇళ్లలో క్యూబ్ ఇవి ఉంటూనే ఉన్నాయి. క్యూబ్ ఉంది. అవును. ఉంది. మీ థియేటర్‌లో మంచిగా మీరు అట్మాస్ కూడా చూసుకుంటారు. తయారు చేసి పెట్టుకుంటున్నారు. అవును. అంటే Sound హోమ్ system. థియేటర్ వచ్చేసిన Home తర్వాత theatres. Yeah. హ్యాపీగానే ఉంది ప్రపంచానికి. అవును. నిజానికి కమల్ హాసన్ విశ్వరూపం టైంలో ఇలాంటి ఆలోచన చేశాడు. చేశాడు సార్. అవును. అప్పుడు అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేయలే. గవర్నమెంట్ చేయలేదు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రెజర్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు అలాగే కేబుల్ ఆపరేటర్లు వీళ్ళందరూ డిటిహెచ్ ద్వారా ఇద్దాము అని చెప్పి అవును. తన ఐడియా. అదే ఒక ఛానల్ పెట్టేసి ఆ సినిమాని వేసేద్దాం అనుకున్నాడు ఆయన. అది అలౌ చేయలేదు గవర్నమెంట్. నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను దాకా మాట్లాడాడు అప్పుడు. కానీ ఇప్పుడు ఒక అవసరం ఉంది. ఏమో సార్ ఎంతమంది దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందో అని. ఇది కంటిన్యూ అవుతే పైరసీ ఇట్లా అవుతే మటుకు ఇది పైరసీతో ఆగదు సార్. నాకు అనిపించింది ఏంటంటే వెన్ ఏ హ్యాకర్ కుడ్ గో ఇన్ టు ఏ క్యూబ్ సర్వర్ అండ్ హ్యాక్ ఇట్ అండ్ గెట్ ద ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఇట్ అవును. చేసి దానికి వాడు ఇస్తున్న ఇదేంటి అంటే నువ్వు వాడికి కాస్ట్లీ ఎఫ్ఐఆర్ చేసి పెట్టావు కాబట్టి వాడి పేదవాడికి నేను అదే ఇది చేయడం కోసం అని ఇస్తున్నా అనేది వాడి క్లెయిమ్ కదా. వాడి క్లైమ్. అదే దాన్ని ఒక పెద్ద ధనవంతుడి అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి దాన్ని బిట్ కాయిన్స్లోకి మార్చి దాన్ని నేను పేదలకు పంచిపెడతాను అని చెప్తే హౌ ఆర్ యు గోయింగ్ టు స్టాప్ ఇట్? అది ఏ విధంగా అరాచకానికి మనం లేదండి. అంటే జస్టిఫై చేసుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేశారు అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే చాలామంది ప్రతి క్రైమ్కి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసుకుని పెట్టుకుంటారు. అవును సార్. అలాంటి ఆర్గ్యుమెంటే ఇప్పుడు మీరు టైటిల్గా పెట్టినటువంటి రాబిన్ హుడ్ అన్నటువంటి ప్రోగ్రామ్ అలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు తను. కరెక్ట్. చేసుకున్నాడు. దాన్ని జనాలు ఫాలో అవుతున్నారు. విపరీతంగా సార్. దీన్ని కంట్రోల్ చేయటం అనేది కేవలం ఏదో అరెస్టుల ద్వారానో కాకుండా అవ్వదు. పబ్లిక్ అవేర్నెస్సే ప్రోగ్రామ్ దీనికి. పర్ఫెక్ట్ సార్. పబ్లిక్ అవేర్నెస్ కావాలి. దాంతోపాటు మీరు జెన్యూన్ కంటెంట్ని జెన్యూన్ స్పేస్లో కన్జ్యూమ్ చేయండి. డౌట్ లేదు. మీరు నేరస్తులు కావద్దు. కంటెంట్ కన్జ్యూమ్ చేయడానికి మీరు నేరస్తులుగా మారకండి. మీరు కావాలంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురండి. మీకు ఎలా కావాలో. మీరు వినోదం కోరుకుంటున్నారు అనేది ప్రపంచానికి అర్థమవుతోంది. మీరు అక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు. పైరేటెడ్ కంటెంట్ను విపరీతంగా చూస్తున్నారు. కాబట్టి మీరు అంటే వీళ్ళకి సినిమా పరిశ్రమకు కూడా ఉన్నటువంటి ఒక ఇదేంటంటే ఒక వెసులుబాటు. సినిమా ప్రేక్షకులు విడిగా సంఘంగా లేరు. అది యూనిటీ లేదు వాళ్ళల్లో. అదొక ధైర్యం. నిజానికంటే
అది ధైర్యం అని ఎలా అంటామంటే వాళ్ళు ఒక ప్రకటన చేశారు. సినిమా హిట్ అయితే గనక 10 వారాల్లో ఓటీటీకి వస్తుంది. అవును. సినిమా దెబ్బతింటే 4 వారాల్లో ఓటీటీకి వస్తుందని చెప్పారు. హూ డిసైడ్స్ ఇట్? జనం మొత్తం ఒక సంఘంగా ఉండి ఈ సినిమాని ఫ్లాప్. ఫ్లాప్ చేద్దాం. ఇది 4 వారాల్లో వచ్చేస్తుంది అని అనుకుంటే ఏమిటి పరిస్థితి? కాబట్టి అదొక కాన్ఫిడెన్స్. జనాలు యునైట్ కారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ మీద వాళ్ళు ప్లే చేస్తున్నారు. అవును. అదే కాన్ఫిడెన్స్ మీద వీళ్ళు ప్లే చేస్తున్నారు. కాబట్టి జనాలు గవర్నమెంట్‌ని మేము దీన్ని కన్జ్యూమర్స్‌ని మాకు కొన్ని హక్కులున్నాయి. మా హక్కుల్ని పరిరక్షించండి అని ప్రభుత్వంతో పోరాటం చేయొచ్చు. కరెక్ట్ మాట సార్. కన్జ్యూమర్. మీ కన్జ్యూమర్ దీనికి వెళ్ళండి మీరు. అవును. మేము థియేటర్‌లకి వెళ్ళలేకపోతున్నాం. ఇది ఇఫ్ యూ రిమెంబర్ సార్ ఎర్లీ 2000స్‌లో ఇది బాలీవుడ్‌లో చాలా గొడవ ఇదిగా వచ్చింది సార్ అవును. ఇది. అవును. 2001 ఎంటర్ మీడియా అని ఒక కాన్ఫరెన్స్ కూడా పెట్టారు సార్ ఇఫ్ ఐ రిమెంబర్. వీళ్ళందరూ అమీర్ ఖాన్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు దానిలో. అది అంటే కాంటెంట్ మారటం అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ అని ఒకవైపు నుంచి, ఇంకో వైపు నుంచి మీరు చూస్తున్నంతకాలం ఇలాంటి కాంటెంట్ ఇస్తాం మేము అని వీళ్ళు. బట్ దెర్ వాజ్ ఎ గ్రేట్ ఒక ఉద్యమం లాగా వచ్చింది చూడవు అవును. సినిమాలు అని చెప్పి. అవును. తర్వాత ఒక ప్యారలల్ సినిమాని కమర్షియల్ సినిమాగా చూడటానికి యూనో అలా ఎఫర్ట్స్ మొదలైనాయి. ఒక మీనింగ్ఫుల్ సినిమాని పుష్ చేయటం మొదలైంది వాళ్ళ దగ్గర అవును. నుంచి. వీళ్ళందరూ కూడా యూనో తొడగొట్టి రక్తాల సినిమాలే కాకుండా దే హావ్ డన్ సమ్ ప్రాపర్ మీనింగ్ఫుల్ సినిమా. రెండోది దీనివలన ఏం జరుగుతుందంటేనండి, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ గనక ఇవ్వగలిగితే మనం, థియేటర్‌కొస్తారు జనాలు అనేటువంటి ఒక మిత్ ఐడియాలజీ సార్. తయారైంది. టీవీ దగ్గర నుంచి అది ఉంది సార్. అవును. టీవీలో వచ్చినప్పుడే యూనో ప్రొడక్షన్ వాల్యూస్ పెంచి యూనో దాన్ని ఒక మ్యాగ్నమ్ ఓపస్ చేయగలిగితే దాన్ని ఇది థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి విచిత్రమైన ప్రయోగాలు చేయటం మొదలైపోయింది. అంటే అసలు జనాల జీవితాలతో సంబంధం లేని కథలు అవును. వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేయటం అనేటువంటి వైపు వెళ్ళిపోయి అవును. కథలు నేల మీద Dystopian. నిలబడటం మానేసినాయి. మానేసి. మన సినిమా కథలు మన లోకంలో జరగటం లేదు. అవి ఎక్కడో జరుగుతున్నాయి. మనకు సంబంధం లేని ప్రాంతం, మనకు సంబంధం లేని క్యారెక్టర్లు, భాష మొత్తం దారుణంగా తయారైపోతోంది. వేరే దీని నుంచి వచ్చేవి టైటిల్స్ కూడా అలానే ఉంటుంది. అలాగే ఉంటున్నాయి. ఇదొక గందరగోళం. ఇప్పుడు మీరు గ్లోబల్ మార్కెట్‌కి వెళ్ళండి. కానీ మీరు లోకల్ కథని గ్లోబల్ లెవెల్‌లో చెప్పగలగటం అనేది మీ టాలెంట్. ఇది పట్టుకోవట్లేదు ఎవరు. అంటే ఈ ప్రాంతం కూడా గ్లోబ్‌లోనే ఉంది. ఇప్పుడు ఖమ్మంలోనో లేకపోతే ఇంకొక తూర్పుగోదావరి జిల్లాలోనో ఒక మారుమూల పల్లె, అది కూడా గ్లోబ్‌లోనే ఉంది. ఈ గ్లోబ్‌లో ఇక్కడ ఈ ఊరిలో జరిగిన కథను మేము చెప్తున్నాం అని మీరు దాన్ని స్పానిష్‌లోకి మార్చి స్పెయిన్‌లోను, లేకపోతే ఫ్రెంచ్‌లోకి మార్చి ఫ్రాన్స్‌లోను మీరు వేసుకోండి సినిమా. లోకల్ కథల్ని గ్లోబల్ లెవెల్‌లో చెప్పడం ఎలా అనే దాని మీద కసరత్తు చేస్తే మంచి కంటెంట్ వస్తుంది. మన జీవితాలు కనీసం గోడకెక్కు. అలా కాకుండా మీరు విచిత్రమైన కథలేవో చెప్పేసి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అనే పేరుతో అంటే కథలు అయిపోయినాయి సార్. బడ్జెట్లు విపరీతంగా పెంచేసి ఈ బడ్జెట్ డబ్బులు మాకు కావాలంటే అని చెప్పి చూడాలని కాదండి. ఇప్పుడు మేము తెలుగు సినిమాకి ఇంత ఖర్చు పెడుతున్నాం కాబట్టి మాకేదో ఒక ఇన్సెంటివ్ ఇవ్వండి అని వీళ్ళు ప్రభుత్వాలను అడుగుతున్నారు. పోన్లే పాపం పరిశ్రమను కాపాడదామని వాళ్ళు ప్రీమియర్స్కి పర్మిషన్లు ఇస్తున్నారు. అలాగే వీకెండ్ వరకు కంటిన్యూ చేస్తున్నారు. ప్రైస్ హైక్ ఇస్తున్నారు ప్రీమియర్స్ వరకు. అంటే మీకు మామూలుగా రూ. 100 రూ. 150 ఉన్న టికెట్ ఆ షోకి రూ. 700 నుంచి రూ. 1000 వరకు పెడుతున్నారు. ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మీరు ఎందుకు తీస్తున్నారు ఆ సినిమాలు? మీరు పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ విస్తరణని చూపించి ఈ డబ్బులు గ్యారంటీగా వస్తాయని డబ్బులు పెడుతున్నారు. మీకు ఆల్రెడీ ఒక గ్యారంటీ ఉంది ఇతర మార్కెట్ల నుంచి డబ్బులు వస్తాయని. మళ్ళీ ఎందుకు లోకల్ పీపుల్ దగ్గర నుంచి డబ్బులు లాగాలని ట్రై చేస్తున్నారు అని ప్రభుత్వం ఆలోచించదు. అంటే ఇది డిఫరెన్షియల్ ప్రైసింగ్ ఎప్పుడూ ఉన్నది కదా సార్ మనకి. ఇక్కడనే కాదుగా మొత్తం ఓవరాల్ అక్రాస్ ది కంట్రీ బట్ అంటే ఎన్నాళ్ల పాటు ఎంతకాలం పాటు అనేది అంతే. ఇంకొకటి కూడా రీసెంట్లీ వచ్చింది ఒక పర్టికులర్ సినిమా దాని ఇది ఇంత పెడదాము ఒక 300-400లో పెడదామని అంటే ఫ్యాన్స్ గోలబెట్టి దాన్ని రూ. 1000 తీసుకెళ్ళింది తెలుస్తారు. జరుగుతుంది. సో ఎవరు కల్ప్రిట్ ఇక్కడ? రెండోది మొదటి రోజు ఆ మొదటి షో చూడాలనేటువంటి తాపత్రయం వాళ్ళకే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒక రకంగా అభిమానుల్ని కోసుకు తింటమే ఈ ప్రైస్ హైక్ అనేది ప్రీమియర్స్ పేరుతో ప్రైస్ హైక్. అదే సార్. అంటే
ఇది ఎట్లా ఉంటుంది ప్రీమియర్ షోకి నేను రూ. 700, నేను టికెట్ ప్రైస్ పెడతాను. నెక్స్ట్ డే చూస్తే అది 30% ఆక్యుపెన్సీకి వస్తుంది. అవును. ఏది యాక్చువల్ రిలీజ్ రోజు. అవును. చాలా పెద్ద సినిమాలు అంటే అవును. ఈ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ప్రీమియర్ అయిపోతుంది. టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా రెగ్యులర్ షోస్‌కి డౌన్‌ఫాల్ మొదలైపోతుంది. కరెక్ట్. ఇదొక ఇబ్బందికరంగా తయారైంది. అవేమో ఆపలేం మనం. టాక్ అవి స్ప్రెడ్ ఆపలేం. కాబట్టి టోటల్‌గా సినిమా పరిశ్రమకి సంబంధించి అదొక గొడవ నడుస్తోంది. అదొక గొడవ ఉంది. థియేటర్‌లోని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చటం అనేటువంటి ఒక అది మూవ్‌మెంట్. ఇంపార్టెంట్. అవును. అది గనక ఒక మూవ్‌మెంట్‌గా క్రియేట్ అవ్వగలిగితే మీరు ఆడియన్స్ ఫ్రెండ్లీ అంటల్లో మీ ఉద్దేశము ఓన్లీ ప్రైసింగ్ అంతేగా? అంతకంటే వేరే ఏది లేదు. ప్రైసింగ్ మాత్రమే కాదండి. ఇప్పుడు వీళ్ళు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మల్టీప్లెక్స్ తప్ప థియేటర్ లేని పరిస్థితి ఒకటొస్తోంది. వచ్చినప్పుడు వీళ్ళు మల్టీప్లెక్స్‌కెళ్ళి అక్కడ ఉన్నటువంటి టికెట్లు కొనుక్కోగలరు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మేటువంటి స్నాక్స్‌ని కన్జ్యూమ్ చేయడం కష్టం. పిల్లలతో వెడితే వాళ్ళు కనీసం ఒక 2, 3 వేలు ఖర్చు పెట్టాలి దానికే. ఈజీగా. టికెట్లు రూ. 1000 అయిపోతాయి ఆరుగురికి. అవును. కానీ అక్కడ కొనే సరుకులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. కరెక్ట్. కాబట్టి అక్కడికి వెళ్ళలేక వీళ్ళు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఇంట్లోనే చూద్దామనేటువంటి మూడ్‌కి వస్తున్న వాళ్ళని ఈ కమ్యూనిటీ థియేటర్ గనక జరిగితే కొంత వరకు అక్కడికి అలౌ చేయొచ్చు వాళ్ళు. అవును సార్. వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగినటువంటి ప్రైస్‌లో యాహ్! పెట్టి వాళ్ళని అక్కడికొచ్చే అలవాటు గనక చేస్తే. రెండోది వాళ్ళలో కల్చరల్ ఇది కూడా తీసుకురావాలి. హ్మ్. ఏది ఫ్రీగా కన్జ్యూమ్ చేయొద్దు. మనం జెన్యూన్‌గా అది నిజంగా పాసిబుల్ అని నాకు తెలీదు సార్. అంటే ఇది రాస్తున్నప్పుడే ఒక ఐడియా వచ్చింది. దీనిలో ఒక కామన్ దీనికి అండర్‌స్టాండింగ్‌కి వద్దాము. వీళ్ళకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకిను పైరేట్స్‌కి ప్రేక్షకులకి మధ్యలో అన్నప్పుడు మీ దగ్గర నుంచి మీరు ఇవ్వండి, మీ ఇన్‌పుట్స్ ఇవ్వండి అని చెప్పని వీళ్ళని అడిగితే అందులో ఫస్ట్ వాడు అనేది ఏంటి అంటే ఫ్రీగా ఇవ్వమనండి భయ్యా సినిమాని అని. ఇంకొకడి కింద పాప్‌కార్న్ కూడా ఇమ్మనండి అది మాత్రం ఎందుకు అని. హ్మ్. సో దిస్ ఈజ్ హౌ దేర్ అంటే వీళ్ళు నిజంగానే ఇలా ఉన్నారు సార్ వాళ్ళు. అవును. అండ్ అగైన్ రూ. 50 ₹250 టికెట్‌ని రూ. 50 పెడతాను అంటే నిజంగా వస్తారా? పక్కన గనక ఫ్రీగా ఇది దొరుకుతుంటే. అవును. సో ఐ థింక్ అదే మీరన్నట్టుగా ఒక కంబైన్డ్ ఎఫర్ట్ ఉండాలి ఇదేమో. ఇదేమో తగ్గుతూ ఉండాలి. మీరది పట్టుకొచ్చేసిన తర్వాత మీరు కాన్షియస్‌గా పైరేటెడ్ కంటెంట్ కన్జ్యూమ్ చేసిన వాడిని నేరస్తులు అది చేయాలి సార్. అని తీసుకొచ్చి చేయాలి. వాళ్ళని కూడా అరెస్టులు చేయటము దాకా తీసుకురాగలిగితే ఎందుకు సార్ ఇందులో సగం మందికి లీగల్ నోటీస్ వస్తే లాభ్ చేసుకోవచ్చు. కంట్రోల్‌లోకి వస్తారు. డౌటే లేదు. కంట్రోల్‌లోకి వస్తారు ఈజీగా. అంటే మనం చాలా అలా ఇంపోజ్ చేసాం. అవును. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు పెట్టిన తర్వాత కరెక్ట్. నెమ్మదిగా దాని తాలూకా తగ్గింది. ప్రభావం కనిపిస్తూనే ఉంది. కనిపిస్తుంది. అయితే అదొక డైవర్షన్ అనుకోండి. అంటే ఉబర్‌లు ఇంకొక బిజినెస్ నడుస్తుంది దాని మీద. నడవనివ్వండి. అలాగే ఇది కూడా ఉబర్ లాంటిదే అనుకుందాం. అంటే వాడు తాగుడు మానేయటం అనేది మన ప్రాబ్లం కాదు సార్. తాగి డ్రైవ్ చేయటమే. డ్రైవ్ కాబట్టి అది పర్లేదు. డ్రైవ్ చేయటం కాబట్టి వాడు వెహికల్ వాడకుండా ఇంకేదో వాడుతున్నాడు. అదొక ఎకనామికల్ యాక్టివిటీ నడుస్తోంది. అలాగే ఇక్కడ కూడా అవును. మీరు అక్కడ చూస్తే నేరమైనప్పుడు ఇక్కడ రూ. 50 పెట్టి సరదాగా అవును. మీ ఇంటి పక్క థియేటర్‌లో థియేటర్‌లో మీ ఇంట్లో వండుకున్నవి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తింటూ సరదాగా చూడండి ఇప్పుడు మీరందరూ. కూడా రూ. 50 టికెట్ ఇచ్చే ప్లేసెస్ ఉన్నాయి గానీ, దానిలో చూడడు సార్ ఇతను. అక్కడికి వెళ్లి చూడడు. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ మనకి సరిపోదు. అవును. అహా! లేదు వీళ్ళు ఫోన్‌లో చూసుకుంటున్న దానికంటే బెటర్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అదే. అది సో ఫైనల్లీ మీకు ఇది కూడా కాదు. బేసిక్‌గా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే ఫ్రీ కంటెంట్ ఇవ్వాలి. ఆ మైండ్ సెట్ నుంచి మీరన్నట్టు నెమ్మదిగా వాళ్ళని ఏదో పద్ధతిలో జనాల్ని బయటకు తీసుకురావాల్సిన బయటికి తీసుకురా. అవసరం అయితే ఉంది. అంటే జెన్యూన్‌గా కన్జ్యూమ్ అవ్వాలి కంటెంటు. అలాగే దాని మీద డబ్బులు జనరేట్ అవ్వాలి. అవును. ఇప్పుడు ఈ సినిమాని ఇంతమంది చూస్తారు అని కదా మీరు థియేట్రికల్ రైట్స్ ఫిక్స్ చేస్తోంది. సినిమా అనేది రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఇదివరకట్లాగా డిస్ట్రిబ్యూటర్ మాత్రమే లేడు ఇప్పుడు. సినిమా ప్లాట్‌ఫామ్స్ ఎన్ని పెరిగినాయో అన్ని వ్యాపారాలు నడుస్తున్నాయి. అవును. అంటే సినిమా తీసిన తర్వాత మీరు థియేట్రికల్ రైట్స్ అమ్ముతున్నారు, ఓటీటీ హక్కులు అమ్ముతున్నారు, కరెక్ట్. ఓటీటీలో మల్టీ లాంగ్వేజ్‌కి పెడుతున్నారు. అలాగే శాటిలైట్ రైట్స్‌లో కూడా మల్టీ లాంగ్వేజెస్ వెళ్తున్నారు. సో ఇన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడేదో మనం ఒక చిన్న కంటెంట్ క్రియేట్ చేస్తే ఇన్ని రకాలుగా వ్యాపారం చేయొచ్చు అని చాలామంది వస్తున్నారు. ఇది ఒక అట్రాక్షన్‌గా మారింది ఈ హక్కులు అమ్ముకోవటం. అదే హీరోల ఇది పెంచడానికి కూడా అదే రీజన్. అదే రీజను. అంటే ఈవెంట్స్ కూడా అమ్ముతున్నారు.
అంటే ఓహ్! ఇప్పుడు గోలగ. మొన్న రాజమౌళి గారి సినిమా హాట్‌స్టార్‌లో పెట్టారు. అవును. పెట్టి దాని రైట్స్ అమ్మారు వాళ్ళకి. అవును. అంటే ఇలా ఈవెంట్‌కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి, దాని హక్కులు అమ్ముకోవడంతో కొబ్బరికాయ కొట్టొచ్చు వ్యాపారానికి. ప్రాథమికంగా టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి. దగ్గర నుంచి కొట్టొచ్చు. దానికి సంబంధించి మీరేదైనా చేయండి. ఒక ప్రత్యేకమైన అతిథుల్ని తీసుకురండి. ఏదైనా చేయండి. వీళ్ళు ఎలాగైతే గ్లోబల్ మార్కెట్‌కి వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి ట్రై చేస్తున్నారు. కరెక్ట్. లోకల్ మార్కెట్‌లను పట్టుకోవటం వాళ్ళ ప్రోగ్రామ్ కూడా మారింది. వాళ్ళు ఎక్స్‌పాండ్ అవుతారు. వాళ్ళు డైవర్సిఫై అవుతారు. అవుతున్నారు. సో, ఒక గ్లోబల్ సినిమా వాతావరణం వచ్చే పరిస్థితి అయితే ఉంది. అవును. అలాంటప్పుడు అందుకే డాలర్‌లో చార్జ్ చేస్తున్నారు. డాలర్‌లో చార్జ్ చేస్తున్న కారణం అదే డెఫినెట్‌గా. సో, మనం సినిమా ఇండస్ట్రీ యాహ్! కొంచెం కేర్ తీసుకొని జనాల్ని తనతో పాటు అంటే నడిపించుకోవటం. ఏమవుతుందంటే నాకనిపించింది ఏంటంటే సార్, మీకు రాజమౌళి ఒక 'బాహుబలి' తీశాడనుకోండి. అవును. 'బాహుబలి' తీసిన తర్వాత ఒక స్టాండర్డ్ సెట్ చేస్తే, తర్వాత వచ్చే లేయర్డ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఒక రకమైన కాపీ క్యాట్ అంటే ఒక రకమైన మార్కెటింగ్ కాపీ క్యాట్సే తప్పించి, జెన్యూన్‌గా ఇందాక మీరన్నారు గదా! మన లోకల్ కంటెంట్‌నే గ్లోబల్‌గా చూపియటానికి ట్రై చేయమని చెప్పి. అవును. రాజమౌళి సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగిందది. అవును. 'బాహుబలి' అయినా, 'ట్రిపుల్ ఆర్' అయినా సరే. సో, నాట్ ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు డూ దట్ అని అనిపిస్తుంది నాకు. ఎవ్రీవన్ అవును. ఈజ్ అగైన్ వాళ్ళ వెనక పరిగెత్తి ఒక రకమైన వాతలు పెట్టుకునే దీనిలో అండ్ ఇగో ఇన్ని కోట్ల బడ్జెట్‌లో నేను తీయాలి. అంటే మూఢనమ్మకాలు కొన్నున్నాయండి ఇండస్ట్రీలో. మూఢనమ్మకం అనే అనాలి దాన్ని. ఆ! అంటే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌కి ఒక సినిమాని అడ్రెస్ చేయాలంటే, హ్మ్. ఒక విచిత్రమైన కథ ఉండాలని అనుకున్నట్టుగానే, దానిలో కొంచెం హిందుత్వ ఉండాలి అనే అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. కొంచెం అంటే మనం కూర వండేటప్పుడు అది కూడా వేయండి, అవును. మసాలాలాగా. మసాలా వేయండి అన్నట్టుగా తయారైపోతోంది పరిస్థితి. ఆ! దీని నుంచి బయటకు రావాలి. ఈ మూఢనమ్మకాల నుంచి బయటకొచ్చి, మీరొక జెన్యూన్ కంటెంట్ కరెక్ట్. ఈవెన్ చేయగలిగితే ఈవెన్ అదేనా ముందుకెళ్తారు. సనాతన ధర్మమైనా ఇదుంటే జెన్యూన్ ఎఫర్ట్ అవుతే అది వేరు సార్. అంటే అది వేరు. దీనిలోకి దూర్చడం లాంటివి ఉంటేనే లేదు దాన్ని మార్కెట్ కోసం వాడటం అనేది మార్కెట్ జరుగుతోంది. కోసం వాడటం అనేది ఇది ఇబ్బందికరం. కరెక్ట్. అది కూడా మీరన్నట్టుగా దాన్ని చూసి వాత పెట్టుకునేటువంటి పద్ధతే. అవును. ఇప్పుడు 'కార్తికేయ 2' సినిమాకి డబ్బులొచ్చాయనో, లేకపోతే ఇంకో సినిమాకి అది డబ్బులొచ్చాయనో. అది ఏంటంటే ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వచ్చినాయి సార్ డబ్బులు. అవును. అదే తెలుగు కన్నా వేరే వీళ్ళందరినీ. అయ్యేటప్పటికి ఇమ్మీడియేట్ ఓహ్! ఆ మార్కెట్‌ని మనం అట్రాక్ట్ చేయాలి అంటే ఈ కంటెంట్ ఉండాలి. కంటెంట్. ఇది కొంచెం వేయండి దానిలో అనే పరిస్థితి వచ్చింది. అవును. అంటే సినిమా పరిశ్రమ తను కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి సార్. అంటే సినిమా కాస్ట్ పెంచేయటము, ఈ పెంచటానికి సంబంధించి ప్రాపర్‌గా లేకపోవటము. సార్ దీనిలో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఐ ట్రై టు గివ్ అడ్రెస్ దట్ ఆల్సో. వేస్టేజ్. దాదాపు ఒక పెద్ద సినిమా ఒక ఫైట్ తీస్తారు ఒక్కోసారి 25, 30 డేస్. దానిలో జరిగే వేస్టేజ్ తోటి 2, 3 చిన్న సినిమాలు తీయొచ్చు సార్. అవును. సో, నా ఉద్దేశం అయితే అట్లాంటి ప్రొడ్యూసర్స్ అలాంటి వాటిని మనం ఏం చేయలేం కాబట్టి వేస్టేజ్‌ని తగ్గించి పక్కనే ప్యారలల్ ఇంకో చిన్న సినిమా కూడా అతను చేస్తూ ఉండాలి. ఒక ఒక యూనో బిగ్ ఒక ప్రాజెక్టు. ఒక పెద్ద ప్రాజెక్ట్ గనుక నువ్వు అనౌన్స్ చేస్తే ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయాలి. అవును. సో, దట్ అంటే ఒక టాలెంట్‌ని ఒక దగ్గర ఇది చేస్తూ ఒక దగ్గరేమో మార్కెట్‌ని పెంచటం. అవును. ఈ సంవత్సరం అంటే మనం డిసెంబర్‌లో ఉన్నాం ఇప్పుడు. హ్మ్. ఈ ఇయర్ 25 అనేది ఒక 3, 4 ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందండి సరే. ఇండస్ట్రీకి. అందులో ఒకటి ఈ పైరసీకి సంబంధించినటువంటి విస్తృతమైన చర్చ జరిగింది. బాగా. జరిగింది. థియేటర్‌కి సంబంధించి జనాలు ఎందుకు రావట్లేదు అనేది కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. హ్మ్. అలాగే పెద్ద హీరోల సినిమాలు తగ్గిపోవటం వలన సింగిల్ స్క్రీన్స్ ఎలా సఫర్ అవుతున్నాయి అనేది వాళ్ళు రోడ్డు మీదకొచ్చి మాట్లాడారు. కరెక్ట్. మేము ఎలా సస్టైన్ అవ్వాలి, మేము మూసుకోవడం తప్ప మార్గం లేదు అని మాట్లాడారు. అవును. కాబట్టి అలాగే పాన్ ఇండియా సినిమాకి సంబంధించి ఒక బబుల్ కూడా పేలింది ఈసారి. అవును. పెద్దగా అంటే మీరు కంటెంట్ లేకుండా కన్నీళ్ళు లేకుండా వెళ్ళినవేవి. ఏదో చేస్తే అక్కడ వర్కౌట్ అవుతుంది అనుకునేది భ్రమ అనేది కూడా క్లారిటీ వచ్చేసింది. అవును. అలా 3, 4 రకాలుగా ఐ ఇంకొకటి ఓపెనర్. కూడా వస్తే బాగుండు సార్. అంటే నిజంగా హిట్ అయిందా లేదా అనేది ప్రేక్షకులకు తెలవటం అనేది ఒకటి. అనేది ఏవో ఒక నంబర్‌లు చెప్పేసి నాకు తోచినవి అంటే చెప్పి జనం వాళ్ళ నంబర్లు కూడా నమ్మటం లేదండి. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా బుక్ మై షోలోకి వెళ్ళి చూసి గ్రీన్‌లో, యెల్లోలో ఈ సినిమా పెట్టేస్తున్నారు. సస్యశ్యామలంగా ఉంది అంటున్నారు వాళ్ళు నెగెటివ్‌గా. అంటే ఆకుపచ్చగా ఉంది మొత్తం అంతాను.
వాడొకడు. కాబట్టి దారుణమైన పరిస్థితి. అంటే ఎవడు ఎక్కడ ఆ! దాక్కుని అబద్ధం చెప్పే పరిస్థితి అబద్ధం లేదు. సో, వాళ్ళు ఫోన్ ఓపెన్ చేసి ఢిల్లీలో ఏంటి కండిషను? అంటే వీళ్ళు టాక్స్ అనౌన్స్ చేయాలి సార్. ఇంత జీఎస్టీ వచ్చింది మాకు అని. బికాజ్ గవర్నమెంట్ వైపు నుంచి. గవర్నమెంట్ వైపు నుంచి. దట్స్ ద అవును. బెస్ట్ థింగ్ టు డూ. అవును. ఎందుకంటే ప్రతి టికెట్‌లోంచి ఆ 18% అయితే వెళ్తుంది కాబట్టి. వెళుతోంది. సో, అది ఒక ఎలాగో దానిలో మోర్ దాన్ 80% మనకు కంప్యూటరైజే అయినాయి. అవును. ఇప్పుడు దానిలో ఒక రకంగా అది కంప్యూటరైజ్ అవ్వటం వలన అవటం వలన కొంత పారదర్శకత వచ్చింది వచ్చింది. ఆ ఏరియాలో. అవును. కాబట్టి వాళ్ళు చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు ఐ కెన్ గెట్ పీవీఆర్ వాళ్ళు ఇవన్నీ కూడా నేను తెచ్చుకోగలను ఎనీ టైమ్ అవును. ఆర్టీఏ పెట్టి. డెఫినెట్‌గా Yeah. వెళ్ళొచ్చు. అలాగే మూవ్‌మెంట్ ఎలా ఉంది? టికెట్ ట్రెండింగ్ ఎలా ఉంది? అవును. అనేది కూడా మనకి త్రూ యాప్స్ వస్తున్నాయి. తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతోంది. కాబట్టి జనాలు కూడా తెలివి మీరారు. అవును. వాళ్ళు చెప్పిన మాటలు వినే మూడ్‌లో లేరు. వాళ్ళు వేసే పోస్టర్‌లను నిజం అనుకునే అవును. భ్రమలో కూడా లేరు. ఓన్లీ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. వాళ్ళు జస్ట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్. వాళ్ళకి తెలుసు ఇన్నర్‌గా. వాళ్ళ ఇన్నర్ సోల్‌కి తెలుసు ఏం జరుగుతోంది అనేది. కాకపోతే ఒక తృప్తి. తృప్తి. అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో అంటే ఈ విషయాలన్నీ మీరు ఈ నవలలో తడిమారా? చాలా అనేది. వరకు సార్ 80%, 90% తడిమాను. కొన్ని పైపైన మాత్రం తీసినవి ఉన్నాయి. బట్ ఇండస్ట్రీ వైపు నుంచి ఇండస్ట్రీ ఏ విధమైన అడుగులు వేయాలి అనే దానిలో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దానిలో కనీసం 3, 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. అది ప్లస్ అట్ ద సేమ్ టైమ్ పైరేట్స్ అనే దానికి అంటే దీనిలో మనకి నలుగురు, ఐదుగురు వేరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు సార్ దీనిలో. హ్మ్. ఒక ఇండస్ట్రీ నుంచి మేకర్స్ ఒకటవుతాయి. ఈ సినిమాలు చూసే ప్రేక్షకులు ఒకటవుతాయి. పైరేట్స్ ఒకటవుతాయి. పోలీస్ ఒకటవుతాయి. గవర్నమెంట్ ఒకటవుతాయి. సో అవును. వీళ్ళందరికీ కూడా దేర్ ఈస్ సమ్ డ్యూటీ టు టేక్ దిస్ అప్ యాజ్ ఎందుకంటే గవర్నమెంట్‌కి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 10,000 క్రోర్స్ దాకా వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. అవును. జీఎస్టీ రెవెన్యూ. అవును. సో జస్ట్ లైక్ దట్ దీన్ని పక్కన పడేసే ఇదైతే కాదు. దీనిలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్‌లో ఒక 4 నెలల పాటు అంటే ఈ కేసు జరుగుతోందని మేమేమో కోట్లు పెట్టి సినిమాలు తీస్తాము. మీరు ఎలాగో రెండో రోజు దీనిలో రెండో రోజు దాకా కూడా లేదండి. అదే అందుకు ముందు రోజు షో పడినటువంటి షో పడిన ఒక 1 అవర్‌లో మీకు కంటెంట్ hourలో. అవైలబిలిటీ వస్తుంది. మొన్న చాంబర్‌లో ప్రెస్ మీట్ పెట్టి ఒక అద్భుతమైన విషయం చెప్పాడాయన. చదలవాడ. 'పుష్ప 2' సినిమా వీళ్ళు సర్వర్ నుంచి హ్యాక్ చేసి 1 వీక్ అవును. బిఫోరే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర కంటెంట్ దొరకగానే పెట్టుంటే ఆ సినిమా పరిస్థితి ఏమై ఉండేది. వాళ్ళు చాలా ధర్మాత్ములు కాబట్టి రిలీజ్ అయిన తర్వాత షో పడిన గంట తర్వాత పెట్టారు ధర్మాత్మ దొంగలు అన్నమాట. అని మాట్లాడాడు ఆయన. కాబట్టి ఎటు వెళ్తున్నాం మనం అనేది గందరగోళమే. అందుకని మీరన్నట్టుగా సినిమా పరిశ్రమలో కొంత విస్తృతమైన చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉందండి. కేవలం నెపం వాళ్ళ మీద వేసేయటం కాకుండా మనం కరెక్ట్ చేసుకోవాల్సినటువంటిది ఏమిటి? ఈవెన్ హీరోల మీద జనరల్‌గా ఉన్నది ఒక పర్టిక్యులర్ పర్సన్ గనక ఈ మొత్తానికి ఒక దీన్ని చేయాలంటే హీరోల దగ్గరికి వెళ్ళి అవుతుంది సార్. అవును. అంటే వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్స్ వల్లే ఇది జరుగుతోంది అని చెప్పి. అసలు సినిమా నిర్మాణమే ఇప్పుడు హీరో సెంట్రిక్‌గా మారింది. హీరో సెంట్రిక్‌గా అయిపోయింది. అతనుంటేనే మార్కెట్, అతనుంటేనే గ్లోబల్ రికగ్నిషన్, అతనుంటేనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సినిమాకెళ్తున్నా అంటే హీరో ఎవరు అని అడుగుతున్నంత కాలం. అంటే అదొకటే కాదండి. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఒకప్పుడు ప్రొడ్యూసర్లు ఒక ఇద్దరు రైటర్లను పెట్టుకుని వాళ్ళ ఆఫీస్‌లో కథా చర్చలు జరిగేవి. ఆ మాట మెడ్రాస్‌లో. రాశాను సార్ దీనిలో నేను. హ్మ్. యూ వోంట్ బిలీవ్ ఇంతకు ముందు సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు హీరోలు ఉండేవాళ్ళు. ప్రొడ్యూసర్, రచయిత. వాళ్ళు కూర్చుని ఒక కథ తయారు చేసుకునేవాళ్ళు. చేసుకున్న తర్వాత ఇది బేసిక్ లైన్ అయిపోయిన తర్వాత ఈ కథని ఎవరు బాగా డైరెక్ట్ చేయగలరు అనుకుని ఒక డైరెక్టర్‌ని తీసుకొచ్చి ఇది లైను కరెక్ట్ అనేవాళ్ళు. ఆయన రైటర్‌తో కూర్చుని దాన్ని తన పద్ధతిలో డిజైన్ చేసుకుని అప్పుడు ఎవరు హీరో అనే చర్చ అప్పుడు జరిగేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రైటర్ అనేవాడు వెళ్ళిపోయాడు హీరోకి. సీన్‌లోంచి. ఇప్పుడు రచయిత అనే పాత్ర దాదాపుగా లేదు. డైరెక్టరే రైటరు. డైరెక్టర్ ఒక పాయింట్ అనుకుని తనకి అవైలబుల్‌గా ఉన్నటువంటి ఒక హీరో దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇస్తాడు. లేదు మన మార్కెట్ ఇది, మన బడ్జెట్ ఇది, మన ముందు సినిమాకి 50 కోట్లు పెట్టారు కాబట్టి ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నటువంటి కథ కావాలి అంటే వారు చెప్పిన ఎలిమెంట్స్ మేరకు వీరు ఒక కథ తయారు చేసుకుని
వచ్చాక వారు ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొస్తారు. అది తప్పు కూడా కాదేమో సార్ నా ఉద్దేశం. ఎందుకు కాదు అంటే మార్కెట్ మొత్తం అటు నుంచి డ్రైవ్ అవుతుంది కదా సార్. అంతే. అయినప్పుడు వైట్ అంటే అతనికి ఎందుకు ఉండకూడదు ఆ హక్కు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ హక్కు పెరుగుతోందో డబ్బులు కూడా అంతే అదే కాస్ట్ అదే. అంతే. బట్ ఏమవుతుందంటే సార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిలో చెప్పింది కూడా టామ్ క్రూజ్ అనేవాడు 100 మిలియన్ అతని ఇదవుతే రెమ్యునరేషన్ అవుతే 15 మిలియనే ఫస్ట్ తీసుకున్నాడు సార్. తీసుకొని మిగతా 85 మిలియన్ హీ టుక్ ఇట్ ఫ్రమ్ ది ప్రాఫిట్స్ మార్కెట్ స్టూడియో మార్కెట్ నుంచి తీసుకున్నాడు. అది ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, బట్ మొత్తం మీద అతనికి వచ్చిన ఇది. మన దగ్గర అది కనుక తీసుకురాగలిగితే వీఆర్ ఓకే విత్ ఇట్. అంటే ఒక దశలో అలాంటిది నడిచిందండి. అవును సార్. వీళ్ళు ఏం చేశారంటే ఏరియాలు తీసేసుకున్నారు వీళ్ళు. ఏరియాలు తీసుకోవటం అవును. వలన అంటే ఒక సినిమా హిట్ అయితే అవును, ఆ ఏరియా నుంచి జనరేట్ అయ్యే డబ్బులు అతను రెమ్యూనరేషన్గా అనుకునేవాళ్ళు. అట్లా అట్లా అన్నారు సార్. అది ఒక్కొక్కసారి ₹1,00,00,000 వచ్చిన సందర్భం ఉంది. కరెక్ట్. అంటే చిరంజీవి గారికి ఏరియా ఇచ్చినప్పుడు ఏరియా ఇచ్చినప్పుడు ₹1,00,00,000 వసూలు చేసిన సినిమా ఉండేది. దాని నెక్స్ట్ సినిమా 50 లక్షలే అవును. వచ్చేది. ఇప్పుడు ఘరానా మొగుడు లాంటి సినిమాకి వచ్చిన డబ్బులు ఆ ఆపద్ తర్వాత బాంధవుడు వచ్చిన కాదు. ఆపద్ బాంధవుడికి రాదు. అవును, సో ఆయన రెమ్యూనరేషన్ పడిపోయినట్టే. అవును. ఆ తర్వాత సినిమాకి పెంచుకోవడానికి ఏం చేయాలనేది ఆయన ప్రాబ్లంగా మారుతుంది. చూసుకోవాలి. అవును, ఇలాంటి వీటి నుంచి కూడా మనం ట్రావెల్ అయ్యి వచ్చాం. అవును. ఒక ఫిక్స్డ్ రెమ్యూనరేషన్లు ఉండటం అంటే కథలు నెమ్మదిగా కాంబినేషన్లు వర్కౌట్ చేయటం. ఎప్పుడైతే మీకు ఏరియా వారి అమ్మకాలు మొదలై వచ్చిందో హ్మ్, హ్మ్. అంటే దాదాపు రామారావు గారి దేశోద్ధారకులు సినిమా నుంచి ఓ, మొదలైంది ఈ ట్రెండ్. హ్మ్. ఈ ట్రెండ్ అంటే 72, 73 నుంచి మొదలైంది. ఓకే. మొదలయ్యి నెమ్మదిగా ఏరియా కొనుగోలుదారులని మెప్పించటం కోసం హ్మ్. ఒక కాంబినేషన్ అనౌన్స్ చేస్తే వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేస్తారు. టేబుల్ ప్రాఫిట్ అనేటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడైతే మొదలైందో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాన్నే సినిమాగా తీసే ప్రోగ్రామ్ మొదలైపోయింది. ఆ కండిషన్ నుంచి మనం ఇప్పుడు హీరో సెంట్రిక్ సినిమా గా స్టార్ట్ అయ్యేది ఇటు నుంచి అవుతుంది, ఇక్కడి నుంచి కాదు. లేదు, మీరు కథ నుంచి సినిమా కాదు, మార్కెట్ నుంచి సినిమా. మార్కెట్ నుంచి దట్స్ సినిమా. ఎ గుడ్ వన్. ఇలా రకరకాలుగా సినిమా మారుతూ దట్స్ వేర్ హీరో ఇస్ ద హీరో నౌ. అవును. సినిమాకి హీరో అయ్యాడు, నాట్ డైరెక్టర్ ఆర్ స్టోరీ ప్రొడ్యూసర్ వీళ్ళెవరు లేరు ఇప్పుడు. ప్రొడ్యూసర్ అయితే కానీ అదే దీనిలో ఒక మాట అంటాడు, నిర్మాత అంటే మాత లేనివాడు, అవును. తల్లి నిర్మాత అంటే లేనివాడు, తల్లి లేనివాడు అనాథ అయిపోయాడు. అనాథే. నిర్మాత అనాథ అనే అర్థంలో వాడేయచ్చు, ఏం పర్లేదు. కాబట్టి సినిమా పరిశ్రమలో నడుస్తున్నటువంటి ఈ రకరకాల గందరగోళాలన్నీ కూడా మీరు నవలలో ఐ ట్రై టు తీసుకొచ్చారు అనేది అనుకుంటున్నాను నేను. ఐ డెఫినెట్లీ ట్రైడ్ సార్. అంటే నేను అట్లీస్ట్ ఇది రాసేంత వరకు సినిమా వాళ్ళ వైపు నుంచి రాస్తున్నప్పుడు నేను సినిమా వాడిని అయ్యాను, కానీ మిగతావి అవతల వైపు నుంచి చూసినప్పుడు సాధ్యమైనంత వరకు ఐ ట్రై టు బి న్యూట్రల్ యాజ్ పాసిబుల్. ఓకే. అంటే నేను ఆబ్వియస్లీ 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నందుకు ఆ బయాస్ ఎక్కువ కనిపించే ఛాన్స్ ఉంది, లేదంటే లేదు. బట్ ఐ ట్రై టు బీ ఒక ప్రేక్షకుడిగా ఒక ఇది అవ్వటానికి ట్రై చేశాను. అండ్ వేరే స్టోరీ కూడా ఉంది ఒకటి, ఒక ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, ఒక ఇవి కూడా ఉంటాయి. ఆ నేపథ్యంలో ఇది అంటే నిజానికి దానిలో మొన్న బయటకు వచ్చినటువంటి ఇతను అరెస్ట్ నుంచి రవి ఇమంది రవి అరెస్ట్ నుంచి బయటకు వచ్చినటువంటి అతని స్టోరీలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని డిజైన్ చేస్తే మంచి సినిమా అవుతుంది అది. బట్ ఎనీవే అతన్ని అసలు నేను టచ్ చేయలేదు, దాని దీనికి సంబంధం లేదు. నాకు యాక్చువల్గా సిరాలో 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి సార్, లాయర్స్ ఇద్దరు. రామ్ దువ్వూరి అని ఒక యంగ్ లాయర్, మనోహర్ మూర్తి అని ఒక ఓల్డ్ లాయర్. ఆ మనోహర్ మూర్తిని ఇతను మెంటార్గా అనుకొని తన్ని ఒక ఐడల్గా వర్షిప్ చేస్తూ ఉంటాడు అతను. అట్లాంటి వాడిని ఈయన ఎదురు పడాల్సి వస్తుంది అనమాట. లైక్ మన సూట్స్లో కనుక వాళ్ళిద్దరిలాగా ఉంటుంది కొద్దిగా. సో ఆ క్యారెక్టర్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఇండస్ట్రీని, ఒకళ్ళు ఆడియన్స్ దీన్ని రిప్రజెంట్ చేస్తే పైరేట్స్ని ఎలా ఉంటుంది. పైరేట్స్ డైరెక్ట్ పైరేట్స్. సో పైరేట్స్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రేక్షకులందరూ పైరేట్స్ వైపు ఉన్నారు. సో మీ వాదన అంతా కూడా అన్ని కోట్ల మందిని ఇది చేయాల్సి వచ్చిన పరిస్థితి ఇప్పుడు. సో ఒక లీగల్గా మాత్రం చేసి నువ్వు ఈ సెక్షన్ల ప్రకారం నువ్వు చేసిన నేరం, అందుకని నీకు ఇన్నాళ్ల పాటు జైలు శిక్ష అని వదిలేసినట్టు లేదు. నిజంగా ఒక సొల్యూషన్, ఒక సమూలంగా మార్పు రావాలి అంటే ఏం చేయాలి అనే దానికి ఐ ట్రై టు గివ్ డిస్కస్ చేసి మిగతా వదిలేసినా అయ్యేది కాదు సార్ ఇది.
అంటే అవును. ఈవెన్ హీరోల వైపు నుంచి కూడా నేను సాధ్యమైనంత వరకు వాళ్ళ వైపు నుంచి కూడా ఒక యూనో లైన్. ఇది ఇవ్వటానికి ట్రై చేశాను, వాళ్ళ జస్టిఫికేషన్. ఎందుకు అంటే, అంటే నా వైపు నుంచి ఇదవుతున్నప్పుడు నా మీద ఎంత ప్రెషర్ ఉంటుందనేది నువ్వు ఆలోచిస్తున్నావు అని. ఈవెన్ ఇంతకుముందు చెప్పిన వీళ్ళు ఓన్లీ 15-20% మాత్రం ముందు తీసుకోవాలి, అవును. మిగతాది ప్రాఫిట్స్ నుంచి తీసుకోవాలంటే, నేను తీసుకున్న నా 15-20% అడ్వాన్స్ తర్వాత మూవీ మార్కెట్ అయిపోతుంది అది. అవును. సో దానిలోంచి నేను తీసుకుంటున్నాను, నేను నీకు ఆల్రెడీ వచ్చిన రెవెన్యూలోంచి తీసుకుంటున్నాను నేను అంటాడు. సో ప్రాఫిట్. ఎవరిని తప్పుపట్టేటట్టుంది? ఫైనల్లీ మార్కెట్ ఇస్తుంది ఎవరు? నువ్వే ఇస్తున్నావు. ఇన్ని కోట్ల మంది ఇన్ని ఇన్ని వందల రూపాయలు పెట్టి చూస్తున్నారు. ఆ హీరో సినిమా కాబట్టి దానికొక బేస్ ఉంది. దానికొక బేస్. దానికొక ఆడియన్ బేస్ ఉంటుంది అనేదే ప్రధానమైన. ఫస్ట్ 3 డేస్ ఉన్న ఒక 50 షోస్‌లో ఇన్ని వందల రూపాయలు పెట్టి చూడటానికి నేను ప్రిపేర్డ్ ఉన్నా నేను. అవును. సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? అది హీరో వైపు నుంచి. ఓకే. ఇది మనం నవల గురించి మాట్లాడుకున్నామండి. అవును సార్. మీ నేపథ్యం గురించి సార్. మాట్లాడదాం ఒక 2 నిమిషాలు. సార్. చెప్పండి సార్. నేను దాసరి గారి దగ్గర జాయిన్ అయ్యాను సార్. 95-96లో దాసరి గారి దగ్గర అసోసియేట్‌గా అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. సో 'ఒసే రామలమ్మ' అండ్ 'కళ్యాణ ప్రాప్తిరస్తు' ఈ 2 ఫస్ట్ మూవీస్ ఓకే. నాకు యాస్ ఎన్ ఏడీ అని. సో ఆ ప్యారలల్‌గా ఎంబీఏ చేస్తుండే నేను. ఎంబీఏ క్లాసులు ఎగ్గొట్టి ఈయన దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళని మా ప్రిన్సిపల్ గారు కూడా అవంతి వెంకటేశ్వరరావు గారు అనమాట. సో ఆయన శ్రీనివాసరావు గారు. సో ఆయన కూడా నన్ను బాగా, దాసరి గారి దగ్గర అంటే ఉండు నువ్వు పర్లేదు నీకు అటెండెన్స్ అది నేను చూసుకుంటాను. సో ఐ కంప్లీటెడ్ 6 మూవీస్ అండ్ 3 years యాజ్ ఏడీ. దాని తర్వాత చిరంజీవి గారిది ఒక హాలీవుడ్ సినిమా ఒకటి అవును. స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అబూ అవును. థీఫ్ సురేష్ కృష్ణ సురేష్ గారి కృష్ణ డైరెక్షన్. గారి డైరెక్షన్. సో దానికి పనిచేశాను ఏడీగా. దాని తర్వాత 2000లో 'అంకుల్' అనే సినిమా చేశాను. మన ఏవిఎస్ ప్రొడ్యూస్ చేశాను. హ్మ్. అది నా ఫస్ట్ డైరెక్టోరియల్. ఓకే. దాని తర్వాత ఒక 10 years సబాటికల్ వచ్చింది. తర్వాత 'ఋషి', 'ఆంధ్రపోరి', 'అయితే 2.0', హ్మ్. 'గ్రే' అండ్ మొన్న ఇది 'రాజేంద్ర ప్రసాద్ అండ్ గౌతమ్' ఇది #కృష్ణరామ. ఇది కాక లాట్స్ ఆఫ్, అంటే కూర్చుంటే రాయటం అనేది విపరీతమైన అలవాటు, ఎడిక్షన్ అయిపోయింది అది. సో ఒక 50-60 స్టోరీస్ ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళి రాసుంటాను. చాలా స్టోరీస్ ఒక స్టేజ్ తర్వాత నేను సినిమా స్క్రీన్ ప్లేలో రాయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ సెవరల్ రిస్ట్రిక్షన్స్. విజువల్ మీడియంలో చెప్పాలి తప్పదు. ఆ విజువల్ మీడియంలో కూడా ఒక ఇన్డెప్త్ వెళ్ళాలి అంటే కుదరట్లేదు అన్న దీంతో నేను ఫస్ట్ నవల 2019లో రాశాను అనమాట, 'సిరా' అని. ఓకే. సో అది మంచి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మళ్ళీ నావి 3 సినిమాలు జరగటంతో నేను మానేశాను. ఈ ఇయర్ జూన్లో 'ఇట్లు నీ ప్రేయసి' అని ఒక రెండో నవల. ఓకే. అది ఇది అదేంటండి? అది లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. ఇట్ హ్యాపెన్స్ అంటే 1970sలో ఎమర్జెన్సీ అండ్ ఆ టైంలో జరుగుతుందన్నమాట. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్, ఒక పోయం లాగా ఉంటుంది. అది భద్రాచలం గోదావరి తీరంలో జరిగే స్టోరీ అన్నమాట. ఓకే. మీరు ఎక్కడండి? నేను యాక్చువల్గా పాల్వంచలో పెరిగాను సార్, పాల్వంచ. భద్రాచలం దగ్గరలో అన్నమాట. అంటే నాన్నగారు అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్గా పనిచేసేవారు. మీ ఎడ్యుకేషన్? నేను ఐఎమ్ ఎంబీఏ సార్. అక్కడే ఎంబీఏ ఇక్కడ చేశాను. ఇక్కడ చేశారా? అక్కడ 10th వరకు అక్కడ చదివి ఇక్కడికి హైదరాబాద్. ఓకే. హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే మొత్తం. ఓకే. ఐ కెన్ సే ఐఎమ్ హైదరాబాదీ నౌ. హైదరాబాదీ. హైదరాబాదీ. అవును. సో ఇది సార్ జనరల్లీ నా రచన అండ్ డైరెక్టోరియల్. ఎలా ఉందండి ఇండస్ట్రీ పీపుల్తో ఇంటరాక్షన్ ఈ సందర్భంగా? ఈ నవల రాస్తున్నాను అంటే వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? మీరు తీసుకున్నాను సార్ చాలా వరకు. చెప్పుకుంటారు కదా. అవును సార్, కలిశాను. బట్ నేను జనరల్లీ ఇండస్ట్రీ వాళ్ళేమో నన్ను ఒక అవుట్ సైడర్ లాగా చూస్తారు. నా ఫ్యామిలీ అంతానేమో వీడి సినిమా వాడని పక్క పెడతారు. సో నాకున్న మేజర్ ప్రాబ్లం అదే. సో జనరల్లీ నేను పెద్దగా ఎవరికి వెళ్ళి ఎక్కువ చేసింది లేదు. ఇవాళ దిల్ రాజు గారు యాక్చువల్గా బుక్ లాంచ్. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన అదే అన్నారనమాట. అంటే ఇటువంటిది నవల్లాగా రావటం అనేది ఒక మంచి ఇదని. అంటే ఫర్ ద పాస్ట్ 20 yearsలో మనకి నవళ్ళు సినిమాలుగా వచ్చినవి చాలా తక్కువ సార్. అవును. దెర్ ఈస్ అ గ్రేట్ వాయిడ్ అని నా ఫీలింగ్. అంటే నవళ్ళు సినిమాలుగా రావాల్సిన అవసరం ఉంది అని. సో అది కూడా ఒకప్పుడు ఎలా ఉండేదంటేనండి, పరిశ్రమలో జనాలకి రీచ్ అవ్వాలి సినిమా అన్నప్పుడు కొంచెం నోన్ సబ్జెక్టు అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనుకున్నాం. ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనే దాంతోనే మనం పురాణాలు సినిమాలుగా తీసాం. ఆ తర్వాత ప్రూవ్డ్
సబ్జెక్ట్ అనేటువంటి కాన్ఫిడెన్స్‌తోనే రీమేక్‌లు చేసాం. హ్మ్. అప్రూవ్డ్ సబ్జెక్ట్ అనేటువంటి నమ్మకంతోనే నవలలు బుక్స్. సినిమాలుగా తీసాం. అవును. నెమ్మదిగా ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఓన్ కంటెంట్ క్రియేట్ నాకు చేసుకోవాలి అని. అవును సార్. హాలీవుడ్ ఇది ఇప్పటికీ మోర్ దాన్ 50% బుక్స్ నుంచే వస్తున్నాయి సార్ సినిమాలు. బుక్స్ నుంచే వస్తున్నాయి సినిమాలు. అది అంటే వాళ్ళు అంటే మీరన్న పాయింట్ కాక వాళ్ళు డెఫినెట్లీ ఆ గ్రావిటీ ఆఫ్ ది కాంటెంట్ కూడా వాళ్ళకి బుక్స్‌లో దొరికినంతగా అంటే ఒక క్యారెక్టర్‌ని బిల్డ్ చేసే తీరు గాని, అవును. ఒక సీన్ నుంచి వచ్చే ఎమోషన్స్, అవును. డ్రామా గాని డెఫినెట్‌గా. మనం ఎక్కడికి పోతున్నామంటే సార్ ఫైనల్లీ ఒక సీన్ జరుగుతుందంటే ఆ సీన్‌ని ఎంత కొత్తగా ఎలివేట్ చేద్దాము, కొత్తగా దాన్ని చూపిద్దామన్న దీనిలో మేకింగ్ మీద ఉంది తప్పించి అవును. వి ఆర్ నాట్ ఇంటూ ది యాక్చువల్ డ్రామా ఆఫ్ ఇట్ అనేది అనిపిస్తుంది. క్యారెక్టర్‌కి సంబంధించిన డీటెయిల్స్ వర్కౌట్ చేయటము, ఆ ఏరియాలో లేదు సార్. వి లేము ఆర్ నాట్ మనం. టోటలీ ఒకళ్ళో ఇద్దరో మాక్సిమం అంతకంటే క్యారెక్టర్‌లోకి మనం వెళ్ళలేకపోతున్నామని. అవును. ఈవెన్ లొకేషన్స్‌ని కూడా మనం ఒక క్యారెక్టర్ లాగా బిల్డ్ చేయగలగటం. నాకు 'పుష్ప' చూసిన తర్వాత నాకు బాగా అనిపించింది సార్. హి డిడ్ ఎ గ్రేట్ రీసెర్చ్ ఇన్ ఇట్. సో, ఆ విధంగా పుస్తకాలు రావాలి అనేది ఒక సో, లెట్ మీ రైట్ అనేది నా మరి ఈ నవలని సినిమాగా తీసే ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఉన్నాయి సార్. అది యాక్చువల్‌గా 'సిరా' అవ్వాలి. 'సిరా' చాలా ఫాస్ట్‌గా మూవీకి వెళ్ళిపోయింది ఒక ఆ! స్టేజ్ వరకు. బట్ అదే టైంలో నేను 2019లో నేను బుక్ లాంచ్ చేశాను. 20లో కరోనా వచ్చింది. తర్వాత 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. దెన్ సమ్‌హౌ ఇట్ వెంట్ ఇంటూ ఇది కరెంట్ బర్నింగ్ ఇష్యూ గాబట్టి, కాబట్టి ఇది అవుతుందేమో అని ఒక దీని మీద కొంచెం మీరు ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెడితే, యెస్. నిజానికి సినిమాగా ఇది జనాలకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సార్ నాకు మీ దగ్గర నుంచి కావాల్సిన హెల్ప్ మీరు చదివిన తర్వాత ఒక డిస్కషన్ సార్ మీతోటి. తప్పకుండా. బికాజ్ యూ నో బోత్ బుక్, సినిమా 2 తెలిసిన మనిషి కాబట్టి మీరు అండ్ ఇండస్ట్రీని బాగా ఇన్ డెప్త్ స్టడీ చేశారు. ఈ అవును. మధ్య కాలంలో ఈవెన్ పైరసీ మన ఐబొమ్మ ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా ఈ లాస్ట్ అబౌట్ 2-3 మంత్స్ చూసిన చాలా ఇంటర్వ్యూస్, వీడియోస్ ఇవి చూస్తే మీరు చెప్పిన పాయింట్స్ ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్‌లో చెప్పిన పాయింట్స్ కూడా. సో, ఇండస్ట్రీని అర్థం చేసుకొని ఇది ఎలా మారాలి అని మాట్లాడేవాళ్ళు, సొల్యూషన్ ఇవ్వగలిగిన వాళ్ళు చాలా తక్కువ. అవును. సో, ఐ ఫీల్ ఇది ఇది చేస్తుంది అండ్ దట్స్ హౌ ఐ వాంట్ యూ డెఫినెట్‌గా టు అండి. డెఫినెట్‌గా. సార్. కూర్చుందాం. మనం ఇదైతే మీరు పుష్ చేయండి. సినిమాగా యాహ్! షూర్. పుష్ చేస్తే షూర్. బావుంటుంది. ఒక ప్రయోజనం ఉంటుందని తెర మీద నుంచి ఒక ప్రయోజనం ప్రయోజనం కూడా తెర వస్తుంది. కోసం. తెర కోసం. ఓకే సార్. థాంక్ యూ థాంక్ యూ. అండి. థాంక్స్ లాట్. చాలా థాంక్ యూ విషయాలు వెరీ మచ్. చెప్పారు. యెస్.